హలో ఎవ్రీవన్. నా పేరు లోకేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ జావా బేసిక్స్ నేర్పించబోతున్నాను. ఇది కంప్లీట్‌గా బిగినర్ ఫ్రెండ్లీ ట్యుటోరియల్. మీకు ఎలాంటి ప్రీ రిక్విజిట్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఇన్‌స్టాలేషన్ నుంచి మనం స్టార్ట్ చేస్తే అన్ని టాపిక్స్ దీంట్లో కవర్ చేస్తాం. ఫస్ట్ మనకి ఈ ట్యుటోరియల్‌కి కావాల్సిన ఎక్విప్‌మెంట్ ఇన్‌స్టాల్ చేసుకుందాం. ఫస్ట్ మనకి జావా జేడీకే కావాలి. సో, నేను జావా జేడీకే డౌన్‌లోడ్ అని టైప్ చేస్తున్నాను. మనకి ఒరాకిల్ వెబ్‌సైట్ వస్తుంది. దాంట్లో ఒరాకిల్ టైప్ చేయండి. హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ లేటెస్ట్ వెర్షన్ అయితే జేడీకే 22 ఉంది. జేడీకే అంటే జావా డెవలప్‌మెంట్ కిట్. దీంట్లో మనకి కావాల్సిన జావా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌కి కావాల్సినదంతా ఉంటది. జేవీఎం, జేఆర్‌ఈ అండ్ కంపైలర్ అన్నీ దాంట్లోనే వచ్చేస్తాయి మనకి. ఇప్పుడు నేను విండోస్‌లో ఉన్నాను కాబట్టి విండోస్ సెలెక్ట్ చేసుకుంటా. X64 ఇన్‌స్టాలర్ కావాలి నాకు. సో, దాన్ని డౌన్‌లోడ్ స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఈ జావా కోడ్ రాయడానికి మనకి ఒక ఐడీఈ ఉండాలి. ఎలాగైతే మనం నోట్‌ప్యాడ్‌లో టెక్స్ట్ రాస్తామో, కోడ్ రాయడానికి ఒక ఐడీఈ కావాలి మనకి. ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్వైర్న్మెంట్. జావాకొచ్చేసరికి ఇంటెలిజే ఐడియా అండ్ ఎక్లిప్స్ 2 చాలా ఫేమస్. నేనైతే పర్సనల్‌గా ఇంటెలిజే ఐడియా యూజ్ చేస్తాను. సో, ప్యారలల్‌గా మనకి ఈ జావా ఇన్‌స్టాల్ అవుతుంటే మీరు ఇంటెలిజే ఐడియా డౌన్‌లోడ్ కూడా ట్రై చేయండి. జెట్ బ్రెయిన్స్ వస్తుంది. ఇంటెలిజే ఐడియా జెట్ బ్రెయిన్స్ వాళ్ళది. సో, మీరు ఫస్ట్ ఆప్షన్‌కి డౌన్‌లోడ్ ఆప్షన్‌కెళ్ళేస్తే మీకు 2 వెర్షన్స్ ఉంటాయి ఇంటెలిజే. ఒకటి అల్టిమేట్ వెర్షన్, ఇంకొకటేమో కమ్యూనిటీ వెర్షన్. అల్టిమేట్ వెర్షన్ ఏమో పెయిడ్ ఎడిషన్ అది. మనకది అవసరం లేదు. మీరు కమ్యూనిటీ ఎడిషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు ఆల్రెడీ కావాల్సినన్ని ఫీచర్స్ ఆల్రెడీ ఉంటాయి. సో, ఇది కూడా డౌన్‌లోడ్ స్టార్ట్ అయిపోయింది. కొంచెం టైం పడతది డౌన్‌లోడ్ అవ్వడానికి. మనకిక్కడ జావా 22 డౌన్‌లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్‌స్టాల్ చేద్దాం. జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇన్‌స్టాలేషన్ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్, నెక్స్ట్. అన్ని డిఫాల్ట్ ఇచ్చేయొచ్చు మనం. ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. క్లోజ్. ఇప్పుడు మనకి జావా ఇన్‌స్టాల్ అయిపోయింది. అలాగే ఇంటెలిజే ఐడియా కూడా ఇన్‌స్టాల్ చేసేద్దాం. ఇక్కడ డౌన్‌లోడ్ ఉంది కదా! మనం దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇన్‌స్టాలేషన్ అది కూడా స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్. అన్నీ నేను డిఫాల్టే ఉంచేస్తున్నాను. ఏం చేంజ్ చేయట్లేదు. అండ్ ఒకవేళ మీకు షార్ట్‌కట్ కావాలంటే ఇక్కడ టిక్ మార్క్ పెట్టొచ్చు. అండ్ ఇది కూడా మనకి పాత్ ఉండాలి. అండ్ ఇది కూడా నాకు కావాలి. నేను మోస్ట్‌లీ జావా డెవలప్‌మెంట్ చేస్తాను కాబట్టి జస్ట్ మనకి డాట్ జావా సరిపోతుంది. నెక్స్ట్. యాహ్! నెక్స్ట్. ఇది కూడా ఇన్‌స్టాల్ స్టార్ట్ అయిపోయింది. జావా అండ్ ఇంటెలిజె ఐడియా 2 ఇన్‌స్టాలేషన్ అయిపోయినాయి. మన ఫస్ట్ ప్రోగ్రామ్ రాయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే న్యూ ప్రాజెక్ట్. పేరు హలో వరల్డ్. లొకేషన్ అలాగే ఉంచొచ్చు. బిల్డ్ సిస్టమ్ ఇంటెలిజే. జేడీకే ఇంతకుముందు మనం 22 జేడీకే డౌన్లోడ్ చేసాం కదా! అది సెలెక్ట్ చేసుకుందాం. యాడ్ శాంపిల్ కోడ్ ఇది కూడా ఉండొచ్చు. జావా అంతే. డైరెక్ట్‌గా క్రియేట్. అది మనకి ఒక బేసిక్ టెంప్లేట్‌తో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయబోతుంది ఇప్పుడు. ఓకే. ఓకే. ఇదంతా మనకు అవసరం లేదు. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ స్ట్రక్చర్ చూస్తే లెఫ్ట్ సైడ్ మీకు హలో వరల్డ్ మెయిన్ ఫోల్డర్ ఉంది. దాంట్లో డాట్ ఐడియా అంటే ఇంటెలిజెంట్ కోసం కావాల్సిన ఫైల్స్ అన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి. మనకు అవసరం లేదు. మనకి ఈ సోర్స్ ఫోల్డర్ ఇంట్రెస్ట్. దీంట్లో మనకి క్లాస్ ఉంది. మెయిన్ జావా. ఇప్పుడు మీరు రైట్ సైడ్‌లో ఉన్న కోడ్ ఎడిటర్‌ని చూస్తే మనకి దీంట్లో ఆల్రెడీ మెయిన్ క్లాస్ డిఫైన్ అయ్యి ఉంది. ఆహ్, పబ్లిక్ అంటే అదర్ పార్ట్స్ ఆఫ్ ద కోడ్ కూడా దీన్ని యాక్సెస్ చేయొచ్చని. మనం క్లాస్ డిక్లేర్ చేయాలంటే క్లాస్ కీవర్డ్ వాడతాం. అండ్ ఈ క్లాస్ నేమ్ మెయిన్. ఆహ్, గుర్తుపెట్టుకోండి క్లాస్ నేమ్స్ ఆల్‌వేస్ క్యాపిటల్ లెటర్‌తో స్టార్ట్ అవ్వాలి. అండ్ ఈ క్లాస్‌లో మనకి మెయిన్ మెథడ్ ఉంది. మళ్ళీ సేమ్ పబ్లిక్ అంటే వేరే పార్ట్స్ ఆఫ్ ద కోడ్ కూడా దీన్ని యాక్సెస్ చేయొచ్చని. స్టాటిక్ గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. అండ్ వాయిడ్ అంటే ఈ మెథడ్ మనకి ఏం రిటర్న్ చేయదని. రిటర్న్ టైప్ ఎంప్టీ అని చెప్పేసి.
అండ్ స్ట్రింగ్ ఆర్గ్స్ అంటే ఈ ఫంక్షన్కి పారామీటర్స్ అన్నమాట. పారామీటర్స్ గురించి కూడా మనం ఫంక్షన్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మనం అట్లీస్ట్ ఒక హలో వరల్డ్ అనేది ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. సో మనకి దానికోసం సిస్టమ్ కావాలి క్యాపిటల్ ఎస్తో. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే సిస్టమ్ అనేది జావా డాట్ లాంగ్లో ఉంది. సిస్టమ్ డాట్ మనకి అవుట్పుట్ కోసం అవుట్ కావాలి. మీరు డాట్ ప్రెస్ చేస్తే దీంట్లో మనకి ప్రింట్ ఎలన్ ఉంది, ప్రింట్ ఉంది, ఇవన్నీ మనకి యాక్సెస్ ఉన్నాయి అన్నమాట. మనం ఫస్ట్ అయితే ప్రింట్ ఎలన్ కావాలి, ప్రింట్ ఎలన్. అండ్ హలో వరల్డ్ కోసం హలో వరల్డ్. అండ్ దీన్ని మీరు డైరెక్ట్గా సింపుల్గా ఇక్కడ రన్ బటన్ ఉంది కదా, రన్ చేయొచ్చు. రన్ అయిపోతుంది. ఇక్కడ బిల్డ్ స్టార్ట్ అయింది. బిల్డ్ స్టార్ట్ అయిన తర్వాత అది కంపైల్ అవుతుంది. కంపైల్ అయిన తర్వాత మనకి ఒక క్లాస్ ఫైల్ వస్తుంది. జనరల్గా మనం ఇప్పుడు మెయిన్ డాట్ జావా ఫైల్ రాసాం కదా, ఇది కంపైల్ అయిన తర్వాత జావా మనకి మెయిన్ డాట్ క్లాస్ ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ అవుట్కి వెళ్తే ఇక్కడ కూడా మనకి హలో వరల్డ్ ఉంది, ఇది మెయిన్ ఉంది. ఈ మెయిన్ సేమ్ కాదు, ఇది ఒక క్లాస్ ఫైల్, ఇది ఒక బైట్ కోడ్ అన్నమాట. దీంట్లో బైట్ కోడ్ ఉంటుంది. ఆ బైట్ కోడ్ మనకి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. మళ్ళీ ఆ బైట్ కోడ్ని మనం ఏ జేవిఎంలో అయినా రన్ చేయొచ్చు. జేవిఎంలో రన్ చేసినప్పుడు అది మళ్ళీ నేటివ్ కోడ్లో మారుతుంది. అంటే విండోస్కి ఒక నేటివ్ కోడ్ ఉంటుంది, అండ్ విండోస్ అర్థం చేసుకోవడానికి దానికి సపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది, అండ్ మ్యాక్ అర్థం చేసుకోవడానికి సపరేట్గా దాని నేటివ్ కోడ్ ఉంటుంది. సో మనం ఈ బైట్ ఫైల్ని ఎప్పుడైతే జేవిఎంకి ఇస్తామో జేవిఎం దాన్ని నేటివ్ కోడ్కి మార్చేస్తుంది. ఆ నేటివ్ కోడ్ మళ్ళీ ఏ ప్లాట్ఫామ్ మీద కావాలంటే ఆ ప్లాట్ఫామ్లో రన్ అయిపోతుంది. సో అందుకే జావా అని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అంటారు. ఒక్కసారి రాస్తే మీరు దాన్ని ఏ ప్లాట్ఫామ్లో అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఓకే, ఇప్పుడు మనం మెయిన్ క్లాస్కి వెళ్దాం. సో మీరు ఇక్కడ చూస్తే హలో వరల్డ్ కూడా ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ మనం టైప్స్ గురించి మాట్లాడుకుందాం. జావాలో ఎలాంటి డేటా టైప్స్ ఉంటాయి, ఎలాంటి వేరియబుల్స్ ఉంటాయని మాట్లాడుకుందాం. ఈ సెక్షన్లో మనం జావా వేరియబుల్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు మనం ఏదైనా ప్రోగ్రామ్లో ఒక డేటా మెయిన్ మెమరీలో స్టోర్ చేసుకోవాలంటే మనకి వేరియబుల్స్ కావాలి. ఎలా డిక్లేర్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు 50. ఇంటీజర్ అంటే ఈ ఏ టైప్ అని మనకి ఒకవేళ మీరు స్టోర్ చేసుకునే డేటా టైప్ ఒక హోల్ నెంబర్స్ అయితే ఇప్పుడు 50, 60, 61 ఇలాంటి హోల్ నెంబర్స్ అయితే మనం ఇంట్ వాడచ్చు. అండ్ మార్క్స్ అంటే ఆ వేరియబుల్ నేమ్, దీన్నే మనం ఐడెంటిఫైయర్ అని కూడా అంటాం. ఈక్వల్స్ టు అనేది ఒక అసైన్మెంట్ ఆపరేటర్. అంటే 50ని మనం మార్క్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. సో మనం కావాలంటే ఈ మార్క్స్ని కూడా ప్రింట్ చేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ హలో వరల్డ్. మార్క్స్ దీన్ని రన్ చేస్తే మనకి 50 ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ 50 ప్రింట్ అయిపోయింది. సో ఈ ఇక్కడ మనం మార్క్స్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసి దాన్ని 50తో ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఎప్పుడైనా మనం ఇక్కడేమో మార్క్స్ని రీడ్ చేస్తున్నాం. రీడ్ చేసే ముందు పక్కా ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయాలి మనం, లేకపోతే మనకి కంపైలేషన్ ఇష్యూ వస్తుంది. ఒకసారి ఇనిషియలైజ్ చేసిన తర్వాత మనం దాన్ని మార్చుకోవచ్చు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్క్స్ ఈక్వల్ టు 60 అని ఎంటర్ చేస్తే మనకి 60 ప్రింట్ అవ్వాలి. ఎందుకంటే మనం ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఆ వేరియబుల్ని మార్చేస్తున్నాం. సో ఇక్కడ మనకి 60 అయింది. ఒకటే లైన్లో మనం మల్టిపుల్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయొచ్చు. అది కూడా మనకి జావా అలౌ చేస్తుంది. ఇక్కడ తెలుగు మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు 70 ఇలా కూడా మనం ఇనిషియలైజ్ చేయొచ్చు. ఇష్యూ ఏం రాదు. అలా కాకుండా బెటర్ ఏంటంటే బెటర్ రీడబిలిటీ కోసం ఏ వేరియబుల్ని ఆ వేరియబుల్కి సపరేట్గా ఇనిషియలైజ్ చేస్తేనే బెటర్. ఇంటీజర్ తెలుగు మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు 60 ఇలాగ ఇనిషియలైజ్ చేస్తేనే బెటర్. అండ్ ఆల్సో మీరు ఇంకోటి చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ వేరియబుల్ నేమ్ నేను ఎం క్యాపిటల్ చేశాను. దీన్ని క్యామల్ కేస్ నొటేషన్ అంటారు. ఈ క్యామల్ కేస్ నొటేషన్లో ప్రతి వర్డ్ బిగినింగ్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, ఓన్లీ ఒక ఫస్ట్ది కాకుండా. ఇక్కడ తెలుగు ఫస్ట్ వర్డ్, దాన్ని మీరు క్యాపిటలైజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నెక్స్ట్ వచ్చే ప్రతి వర్డ్ మీరు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ చేయాలి. అది జావాలో నేమింగ్ కన్వెన్షన్. మనం మెథడ్స్కి వేరియబుల్ నేమింగ్కి ఈ క్యామల్ కేస్ నొటేషన్ వాడతాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి వేరియబుల్లో మనం ఎగ్జాక్ట్గా నెంబర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక వేరియబుల్ నుంచి ఇంకో వేరియబుల్కి కాపీ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ ఇంగ్లీష్ మార్క్స్ ఉన్నాయి, దీన్ని ఇనిషియలైజ్ మనం ఈక్వల్స్ టు తెలుగు మార్క్స్ ఇచ్చేయచ్చు. ఇక్కడ మీరు ఇప్పుడు ఇంగ్లీష్ మార్క్స్ ప్రింట్ చేయమని అడిగితే అది ఈక్వల్ టు తెలుగు మార్క్స్, అండ్ తెలుగు మార్క్స్ ఈక్వల్స్ టు 60 కాబట్టి ఇక్కడ మనకి 60 ప్రింట్ అవ్వాలి.
యాహ్! 60 ప్రింట్ అయింది మనకిక్కడ. సో, ఇది మన వేరియబుల్స్ టైప్స్. ఇంకా జావాలో చాలా టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఓన్లీ ఇంటీజర్సే చూసాం గదా! ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. ఇంటీజర్స్ అయితే మనకి హోల్ నంబర్స్‌ని సేవ్ జేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో, నెక్స్ట్ మనం డేటా టైప్స్ గురించి చూద్దాం. ఇప్పుడు మనం జావాలో డేటా టైప్స్ గురించి చూద్దాం. జావాలో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో ప్రిమిటివ్ డేటా టైప్స్, ఇంకొకటేమో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో మనం కొంచెం సింపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నాన్ ప్రిమిటివ్ అంటే కొంచెం కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు దాంట్లో. ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో ఇవన్నీ మనకి టైప్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ మీరు బైట్ చూస్తే దీనికి 1 బైట్ ఆఫ్ స్టోరేజ్ అలొకేట్ అవుతది. అంటే మీరెప్పుడైనా ఒక వేరియబుల్ టైప్ బైట్ ఇచ్చారంటే దానికి ర్యామ్‌లో మన జావా 1 బైట్ ఆఫ్ స్టోరేజ్ అలొకేట్ చేస్తది. అండ్ వేరియబుల్ రేంజెస్ ఏమో -128-127 మీరు సేవ్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఒకవేళ మన వేరియబుల్ వాల్యూ 128 కన్నా ఇంకా ఎక్స్ట్రా ఉంటదని తెలిస్తే మీరు దాన్ని షార్ట్‌గా పెట్టుకోవచ్చు. షార్ట్‌లోనేమో 2 బైట్స్ అలొకేట్ అవుతది. ఎన్ని బైట్స్ పెరుగుతా ఉంటే అంత మీకు రేంజ్ ఇంప్రూవ్ అవుతా ఉంటది. ఇంట్ వాల్యూలో మీకు -2^31 నుంచి 2^31 వరకు సేవ్ అవుతాయి. అండ్ మీకు 4 బైట్స్ ఆఫ్ మెమోరీస్ అలొకేట్ అయిపోతది ర్యామ్‌లో. ఇంకా లాంగ్ వచ్చేస్తే ఇంకా ఇంటిజర్ కన్నా చాలా పెద్దది. కంప్లీట్‌గా 8 బైట్స్ ఆఫ్ మెమరీ మనకి ర్యామ్‌లో స్టోర్ అయిపోతది. ఒకవేళ మీ వాల్యూస్ హోల్ నంబర్స్ కాకపోతే ఇవన్నీ హోల్ నంబర్స్ షార్ట్, బైట్, ఇంట్, లాంగ్ దీంట్లో మనం ఓన్లీ హోల్ నంబర్స్‌ని సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డెసిమల్ పాయింట్ ఉంటే ఇలా డెసిమల్ నంబర్స్‌ని స్టోర్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మీరు ఫ్లోట్ యూజ్ చేయండి. ఫ్లోట్ ఏమో మళ్ళీ సేమ్ 4 బైట్స్ ఉంటది. ఒకవేళ మీకు ఇంకా పెద్ద డెసిమల్ నంబర్స్‌ని సేవ్ చేసుకోవాలంటే సింపుల్‌గా డబుల్ యూజ్ చేసుకోవచ్చు. ఇది 8 బైట్స్. ఇదే మళ్ళీ ఫ్లోటింగ్ పాయింట్‌లో చాలా పెద్ద ఆహ్, స్టోరేజ్ ఉన్న డేటా టైప్. ఒకవేళ మీరు ఓన్లీ సింగిల్ క్యారెక్టర్‌ని స్టోర్ చేసుకోవాలనుకుంటే క్యార్ వాడొచ్చు. మనం మీరు ఇక్కడ చూస్తే సింగిల్ క్యారెక్టర్స్ ఎప్పుడైనా సింగిల్ కొటేషన్స్‌లో ఉంటాయి. ఒకవేళ మల్టిపుల్ క్యారెక్టర్స్ అంటే స్ట్రింగ్స్ ఏమో మీరు డబుల్ కొటేషన్స్‌లో ర్యాప్ చేయాల్సొస్తది. ఇది క్యారెక్టర్ డేటా టైప్. దీనికేమో 2 బైట్స్ అలొకేట్ అవుతది ర్యామ్‌లో. నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి బూలియన్. బూలియన్‌లో మీరు ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ సేవ్ చేసుకోవచ్చు. సో, దీనికి ఓన్లీ 1 బైట్ సరిపోతది. ఇవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నమాట. అండ్ ఇంకొక విషయం మీరు చూడాల్సిందంటే ఇక్కడ నేను లాంగ్‌కి ఎల్ అని ఇచ్చాను. డబుల్‌కి డి అని ఇచ్చాను. అండ్ ఫ్లోట్‌కేమో ఎఫ్ అని ఇచ్చాను. ఒకవేళ ఇది ఇవ్వకపోతే ఏమవుతది? ఇప్పుడు మనం ఎల్ తీసేస్తే ఇక్కడ డైరెక్ట్ మనకి ఎర్రర్ వస్తుంది. ఏమంటుంది? ఇంటిజర్ నంబర్ ఈస్ టూ లార్జ్. ఎందుకంటే జావా బై డిఫాల్ట్ దీన్ని ఒక ఇంటిజర్ అనుకుంటది. మీరు దీన్ని ఒక లాంగ్ వాల్యూ అని చెప్పాలి. అందుకని మీరు ఫైనల్‌గా ఒక ఎల్ అని ఇస్తే ఓకే. ఇటు సైడ్ లాంగే ఉంది. అండ్ ఇటు సైడ్ కూడా లాంగే ఉంది. సో, అసైన్‌మెంట్ సింపుల్‌గా అయిపోతది. ఏమి ఇష్యూ ఉండదు. సేమ్ ఫర్ ఫ్లోట్. మీరు ఫ్లోట్ ఇస్తే ఎఫ్ అని రాయాలి. అండ్ డబుల్ ఇనిషియలైజ్ చేస్తున్నారంటే డి అని పెట్టేసేయాలి. ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్. ఈ సెక్షన్‌లో మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ చూద్దాం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్‌ని రిఫరెన్స్ డేటా టైప్స్ అంటారు. లాస్ట్ సెక్షన్‌లో మనం ప్రిమిటివ్ చూసాం. 8 టైప్స్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి. అవి చాలా సింపుల్ వేరియబుల్స్‌ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అంటే ఇది చాలా సింపుల్‌గా మనం డిక్లేర్ చేసాం. ఒకవేళ మీ దగ్గర కొంచెం కాంప్లెక్స్ డేటా టైప్స్ ఉంటే, మీరే ఒక డేటా టైప్‌ని యూజ్ చేయాలనుకుంటే అప్పుడు అవి నాన్ ప్రిమిటివ్ కిందకొస్తాయి. ఆ 8 కాకుండా మిగతా డేటా టైప్స్ అన్నీ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ డిక్లరేషన్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రాండమ్ ఇంటిజర్‌ని క్రియేట్ చేయబోతున్నాం. అంటే మన ప్రోగ్రామ్ రన్ అయినప్పుడల్లా మనకు ఒక రాండమ్ ఇంటిజర్ కావాలి. దానికోసం నేను రాండమ్ క్లాస్‌ని వాడతా. ఇప్పుడు మనం రాండమ్ టైప్ చేయగానే ఇంటెలిజెంట్ మనకు కొన్ని సజెషన్స్ ఇస్తుంది. ఎక్కడెక్కడైతే ఏ ఏ క్లాస్ నేమ్స్‌లో అయితే రాండమ్ ఉందో అవన్నిటిని ఇక్కడ పాప్ చేస్తుంది. మనకు కావాల్సింది జావా డాట్ యూటిల్‌లో ఉన్న రాండమ్. సో, మీరు ట్యాబ్ నొక్కగానే ఆటోమేటిక్‌గా ఇక్కడ ఇంపోర్ట్ సెక్షన్ యాడ్ అయిపోతుంది. సో, మనం జావా డాట్ యూటిల్ ప్యాకేజ్‌లో ఉన్న రాండమ్ క్లాస్‌ని వాడుతున్నాం. ఈ ఈ డేటా టైప్ రాండమ్ డేటా టైప్. ఎట్లయితే ఇక్కడ మనకు ఇంట్ అని ఇస్తున్నామో ఈ డేటా టైప్ పేరు రాండమ్ అన్నమాట. వేరియబుల్ నేమ్ కూడా రాండమ్ పెట్టేసుకుందాం. ఇది ఈక్వల్స్ టు ఇప్పుడు మనం న్యూ టైప్ చేయాలి. ఎప్పుడైతే మనం న్యూ అని ఇచ్చామో మెమరీలో ఈ డేటా కోసం ఆర్ ఈ వేరియబుల్ కోసం కొంచెం మెమరీ అలొకేట్ అవుద్దన్నమాట ర్యామ్‌లో. సో, మళ్ళీ న్యూ రాండమ్ ఎగ్జాక్ట్‌గా మన క్లాస్ నేమ్ ఎలా ఉందో అది ఇక్కడ రాస్తాం. పారామీటర్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ తీసుకుంటది. ఓకే. ఇప్పుడు మనకి ఇది ఇనిషియలైజ్ అయిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే రాండమ్ అనేది ఒక క్లాస్. దాంట్లో ఒక బ్లూ ప్రింట్ ఉంది. ఒక అవుట్‌లైన్ ఉంది.
ఇక్కడ మనం దాన్ని ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం. ఈ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం అండ్ ఆ ఇన్స్టెన్స్ పేరు ర్యాండమ్ అన్నమాట. మనం ర్యాండమ్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. R1 R2 ఏదైనా ఇవ్వచ్చు. బట్ మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వడానికి ర్యాండమ్ అని పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ర్యాండమ్లో ఏమేమి ఉన్నాయి, మీరు ర్యాండమ్ అండ్ డాట్ అని పెట్టగానే ఈ మనకి కావాల్సిన పబ్లిక్ మెథడ్స్ అన్ని, ఈ ర్యాండమ్లో ఉన్న పబ్లిక్ మెథడ్స్ అన్ని ఇక్కడ ఎక్స్పోజ్ చేస్తుంది ఇంటెలిజెంట్. మనకి ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటిజర్, ర్యాండమ్ ఇంటిజర్ ప్రింట్ చేద్దాం అనుకున్నాం కదా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ర్యాండమ్ డాట్ నెక్స్ట్ ఇంట్ ఇలా కొట్టగానే మనకి ఒక రన్ చేస్తే ఒక ర్యాండమ్ ఇంటిజర్ రావాలి. ఇక్కడ ర్యాండమ్ ఇంటిజర్ వచ్చింది మనకి. అదే మీరు ఎక్స్ కోసం ఇలా చేయలేరు. ఇక్కడ ఎక్స్ కూడా ఒక వేరియబులే కదా. ఎక్స్లో ఎలాంటి ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ లేవు. ఇది జస్ట్ సింపుల్ డేటా స్ట్రక్చర్, సింపుల్ వేరియబుల్ ఇది. అదే ర్యాండమ్ అయితే కొంచెం కాంప్లెక్స్ వేరియబుల్స్, దాంట్లో మెథడ్స్ ఉన్నాయి, దాంట్లో ఫీల్డ్స్ ఉన్నాయి. మీరు పబ్లిక్ మెథడ్స్ అండ్ పబ్లిక్ ఫీల్డ్స్ అన్నిటిని మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఈ సెక్షన్లో మనం జావా స్ట్రింగ్స్ గురించి చూద్దాం. మనం ఫస్ట్ రాసిన హలో వరల్డ్ ప్రాబ్లం చూస్తే ఈ హలో వరల్డ్ అనేది ఒక స్ట్రింగ్ అన్నమాట. స్ట్రింగ్స్ని మనం ఆల్వేస్ డబుల్ కొటేషన్స్లో ర్యాప్ చేయాలి. ఇప్పుడు ఈ స్ట్రింగ్నే మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేయడానికి చూద్దాం. దానికి మనం క్యాపిటల్ ఎస్తో స్ట్రింగ్ అని పెట్టాలి. వేరియబుల్ టైప్ స్ట్రింగ్ str ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్. న్యూ ఎందుకు రాస్తున్నాం అంటే ఇది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కాబట్టి మనం సేమ్ క్లాస్ నేమ్ రాయాలి. అండ్ దీంట్లో మనం ఆర్గ్యుమెంట్స్ హలో వరల్డ్ పాస్ చేయాలి. హలో వరల్డ్. ఇక్కడ మీరు చూస్తే మనకి జావా ఒక సజెషన్ ఇస్తుంది. న్యూ స్ట్రింగ్ ఇస్ రిడెండెంట్, రిప్లేస్ విత్ ద ఆర్గ్యుమెంట్. మనం స్ట్రింగ్స్ని చాలా యూజ్ చేస్తాం జావాలో. సో జావా ఏం చేసిందంటే ఓన్లీ స్ట్రింగ్స్ కోసం ఇలా న్యూ స్ట్రింగ్ అని కాకుండా నువ్వు నార్మల్గా ప్రిమిటివ్ వే కూడా డిక్లేర్ చేసుకునే ఆప్షన్ ఇచ్చింది. సో రిప్లేస్ విత్ ఆర్గ్యుమెంట్ కొట్టగానే సో మనకి ఇది నార్మల్ వే. మనం ఎలా అయితే నార్మల్ ప్రిమిటివ్ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తామో ఇంటీజర్ x ఈజ్ ఈక్వల్స్ టు 10, ఇలాగే మనం స్ట్రింగ్స్ని కూడా డిక్లేర్ చేయొచ్చు. బట్ స్టిల్ ఇది ప్రిమిటివ్ డేటా టైప్ కాదు, ఇది నాన్ ప్రిమిటివ్ డేటా టైపే. దీంట్లో కూడా మనకి చాలా మెథడ్స్ అండ్ క్లాసెస్, ఫీల్డ్స్ అవైలబుల్ ఉంటాయి ఈ స్ట్రింగ్ క్లాస్లో. సో ఇది మనం ఇప్పుడు డైరెక్ట్ హలో వరల్డ్ ప్రింట్ చేయకుండా str ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మనకి అయినా కూడా హలో వరల్డ్ రావాలి. అవుట్పుట్ చూద్దాం ఇప్పుడు. హలో వరల్డ్ వచ్చింది మనకి. ఇంకా చాలా ఆపరేషన్స్ చేయొచ్చు మనం ఈ స్ట్రింగ్ పైన. వన్ ఆఫ్ ద ఆపరేషన్స్ ఈజ్ మనం ఈ హలో వరల్డ్ని ఇంకా ఎక్స్టెండ్ చేద్దాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్తో మనం ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట ఈ స్ట్రింగ్కి. ఇంకా మీరు వేరే స్ట్రింగ్ ఏమైనా అపెండ్ చేయొచ్చు, లేకపోతే కాన్కాటినేట్ చేయొచ్చు. హలో వరల్డ్ ఫ్రమ్ లోకేష్. ఇప్పుడు మనం స్ట్రింగ్ చేస్తే ఈ కంప్లీట్ సెంటెన్స్ మొత్తం మనకు ప్రింట్ అవ్వాలి. ఇక్కడ చూసారా, హలో వరల్డ్ ఫ్రమ్ లోకేష్. ఇలా మనం ప్లస్ ఆపరేషన్తో రెండు స్ట్రింగ్స్ని కాన్కాటినేట్ చేయొచ్చు అనమాట. ఇంకా మనం ఈ స్ట్రింగ్ క్లాస్లో ఏమేం మెథడ్స్ ఉన్నాయి, ఏమేం ఫీల్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం చూడొచ్చు. టు లోవర్ క్లాస్ అని, టు అప్పర్ క్లాస్, ఇంకా కాన్కాట్ అని ఉంది, కంటైన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. స్ట్రింగ్ డాట్ ఇండెక్స్ ఆఫ్ అని ఒక మెథడ్ ఉంది. ఈ ఇండెక్స్ ఆఫ్కి హెచ్ ఇచ్చామనుకో మనకి 0 రావాలి. అంటే ఈ మొత్తంలో ఇండెక్స్ ఆఫ్ హెచ్ ఇక్కడ 0th ఇండెక్స్లో ఉంది కాబట్టి ఇది మనకి 0 ప్రింట్ చేయాలి. చూద్దాం ఒకసారి. 0 ప్రింట్ వచ్చింది మనకి ఇక్కడ. ఒకవేళ మనకి ఇండెక్స్ ఆఫ్ డబ్ల్యూ కావాలనుకోండి, ఇది మనకి డబ్ల్యూ ఇండెక్స్ ప్రింట్ చేయాలి. రన్. ఇప్పుడు హెచ్ ఏమో 0th ఇండెక్స్లో ఉంది. 0 1 2 3 4, ఈ వైట్ క్యారెక్టర్ కూడా ఒకటి ఇండెక్స్ 5 6. సో డబ్ల్యూ 6th ఇండెక్స్లో ఉంది కాబట్టి మనకి 6th అవుట్పుట్ వచ్చింది. సో మనం ఏదైనా ఇండెక్స్ కూడా కనుక్కోవచ్చు. ఓన్లీ ఇక్కడ ఒకటే క్యారెక్టర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం మల్టిపుల్ క్యారెక్టర్స్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇది డబ్ల్యూఓ ఎక్కడుందో చెప్తుంది, అది కూడా 6th ఇండెక్స్లోనే ఉంది కాబట్టి మనకి 6 రావాలి అవుట్పుట్ 6. అంటే డబ్ల్యూఓ అనేది మనకి 6th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో మనకి 6 ప్రింట్ అయింది. ఒకవేళ మీరు ఇక్కడ ఏదైనా లేని క్యారెక్టర్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ లేదు మన స్ట్రింగ్లో, ఇండెక్స్ ఆఫ్ జెడ్ అడుగుతున్నారు మీరు, ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి? -1 ప్రింట్ అవుతుంది మనకి. అంటే ఆ ఇండెక్స్ ఎక్కడ లేదు. 0 to మొత్తం ఈ స్ట్రింగ్ లెంత్ మొత్తంలో జెడ్ ఎక్కడ లేదు కాబట్టి మనకి -1 ప్రింట్ వచ్చింది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనకి రిప్లేస్ మెథడ్ కూడా ఉంటుంది ఇక్కడ. str డాట్ రిప్లేస్ మనం క్యాపిటల్ మనం ఒకవేళ లోకేష్ని రిప్లేస్ విత్ జావా. సో లోకేష్ని మనం జావాతో రిప్లేస్ చేస్తున్నాం.
ఇక్కడ రన్ కొట్టగానే చూడండి హలో వరల్డ్ ఫ్రమ్ జావా ప్రింట్ అయింది. బట్ ఇక్కడ రిప్లేస్ చేసినంత మాత్రాన మన ఒరిజినల్ స్ట్రింగ్ మారిపోతుందంటే లేదు. మన ఒరిజినల్ స్ట్రింగ్ ఇలాగే ఉంటుంది. ఓన్లీ మనకి ఇది రిప్లేస్ చేసి మనకు ఒక న్యూ స్ట్రింగ్ ఇస్తుంది. ఆ న్యూ స్ట్రింగ్ని ప్రింట్ చేస్తుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒరిజినల్ స్ట్రింగ్ని కూడా కింద ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ మీరు ప్రతిసారి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని కొట్టాల్సిన అవసరం లేదు. SOUT టైప్ చేసి ట్యాబ్ కొట్టేస్తే మనకి ఇంటెలిజీ ఆటోమేటిక్గా ఇది ఆ, ఇచ్చేస్తుంది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇప్పుడు మనం ఒరిజినల్ స్ట్రింగ్ని ప్రింట్ చేస్తే STR ఇది స్టిల్ హలో వరల్డ్ ఫ్రమ్ లోకేష్ రావాలి మనకి. రన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ మనకి టూ స్ట్రింగ్స్ వచ్చాయి. ఒకటేమో హలో వరల్డ్ ఫ్రమ్ జావా, ఎక్కడైతే మనం లోకేష్ని జావాతో రిప్లేస్ చేసామో ఇది అది. అండ్ హలో వరల్డ్ ఫ్రమ్ లోకేష్ మన ఒరిజినల్ స్ట్రింగ్ అలాగే ఉంది. జావాలో స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్. ఒక్కసారి మనం స్ట్రింగ్ని డిక్లేర్ చేసిన తర్వాత మనం దాన్ని రిప్లేస్ చేయలేం, దాన్ని ఎలాంటి మాడిఫికేషన్ చేయలేం. ఒకవేళ మీరు మాడిఫై చేసినా అది ఒక కొత్త స్ట్రింగ్లో సేవ్ అయిపోతుంది. అంతేగాని మీ పాత స్ట్రింగ్, మీ ఒరిజినల్ స్ట్రింగ్ అలాగే ఉండిపోతుంది. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి మనకి స్ట్రింగ్ క్లాస్లో. నెక్స్ట్ వెళ్తుంటే వెళ్తుంటే నెక్స్ట్ వాటిల్లో మనం చూడొచ్చు. ఈ సెక్షన్లో మనం జావా అరేస్ గురించి మాట్లాడుకుందాం. అరేస్ ఎందుకు యూజ్ చేస్తారంటే మీరు ఒకవేళ ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని ఎప్పుడైనా సేవ్ చేసుకోవాలనుకుంటే మీకు జావాలో అరేస్ చాలా యూజ్ అవుతాయి. లిస్ట్ ఆఫ్ నెంబర్స్ కానివ్వండి, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్, లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్, లిస్ట్ ఆఫ్ బూలియన్ నెంబర్స్, ఏదైనా మీరు ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, మీరు వాటిని సేవ్ చేసుకోవాలనుకుంటే మీరు అరేస్ యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా టైప్ని అరేస్గా మార్చుకోవాలంటే మీరు జస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది అరేస్ లాగా మారిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్ ఏమో ఓన్లీ ఒకటే నెంబర్ ఉంది. ఇట్లా కాకుండా మనకి ఇది అరే న్యూ డిక్లరేషన్ ఇవ్వాలి. సో ఇది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కాబట్టి న్యూ వాడాలి మనం. న్యూ ఇంట్ అని ఇచ్చేయచ్చు. సేమ్ టైప్ చేయాలి మనం ఇక్కడ. అండ్ ఇదేమో సైజ్ పారామీటర్ లాగా తీసుకుంటుంది. ఒక సైజ్ ఆఫ్ 5 అరే చేద్దాం. అంటే మీరు ఒక లిస్ట్లో మీకు 5 ఎలిమెంట్స్ ఉంటే మీరు అరే ఆఫ్ సైజ్ 5 క్రియేట్ చేయొచ్చు ఇక్కడ. ఇప్పుడు మనం ఈ అరేని పాపులేట్ చేద్దాం. మార్క్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 50, marks of 1 is equals to 30 and marks of 2 is equals to 20. ఇవి ఇచ్చేసాం. ఇప్పుడు వీటిని మనం యాక్సెస్ చేయాలి. ఇదే మార్క్స్ని మనం ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. అవుట్ మార్క్స్ ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. రన్. ఇక్కడ చూస్తే మనకి మార్క్స్ ప్రింట్ అవ్వలేదు. మనకి 50, 30, 20 ప్రింట్ అవ్వలేదు. సమ్ వేరే ఏదో ఒక స్ట్రింగ్ ప్రింట్ అయింది. ఈ స్ట్రింగ్ ఏంటంటే అడ్రస్, ఈ అరే ఎక్కడ మెమొరీలో ఎక్కడ స్టోర్ అయిందో దాని అడ్రస్. మనకి యాక్చువల్ ఎలిమెంట్స్ కావాలంటే వీటన్నిటిని మనం స్ట్రింగ్లోకి మార్చుకుంటాం. మనకి జావాలో అరేస్ అని ఒక క్లాస్ ఉంది. జావా డాట్ యూటిల్లో అరేస్ ఎంటర్ చేసి ట్యాబ్ కొట్టగానే మనకి ఇక్కడ ఇంపోర్ట్ వచ్చేస్తుంది. అరేస్లో మనం టూ స్ట్రింగ్ మెథడ్ వాడుకోవచ్చు. టూ స్ట్రింగ్ మెథడ్కి ఈ మార్క్స్ని మనం ఆర్గ్యుమెంట్ లాగా పంపించేస్తే మనకి అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అయిపోతాయి. ఇప్పుడు రన్ కొట్టేస్తే మనకి ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అవ్వాలి. 50, 30, 20, 0, 0. సో మనం ఫస్ట్ 3 వాటిని ఇనిషియలైజ్ చేసాం. అంటే 50, 30, 20కి ఈక్వేట్ చేసాం. ఇంకా మార్క్స్ సైజ్ 5 కదా, ఇంకా 2 ఎలిమెంట్స్ రిమైనింగ్ ఉన్నాయి. బై డిఫాల్ట్ అవి 0 అయిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం కమెంట్ అవుట్ చేద్దాం. ఇవన్నిటిని సెలెక్ట్ చేసుకొని కమెంట్ అవుట్ చేస్తే ఇప్పుడు రన్ చేస్తే అన్ని జీరోస్ ప్రింట్ అవ్వాలి. సో మనం ఏం చేసాం, జస్ట్ ఒక న్యూ అరేని ఇక్కడ డిక్లేర్ చేసాం. ఏం ఇనిషియేట్ చేయలేదు. మనకి అన్ని జీరోస్ వచ్చాయన్నమాట. బై డిఫాల్ట్ మీరు అరే క్రియేట్ చేసినప్పుడు జావాలో అన్ని ఎలిమెంట్స్ 0 అయిపోతాయి. ఒకవేళ మీరు ఇక్కడ బూలియన్ అరే ఇచ్చేస్తే అన్ని ఎలిమెంట్స్ ఇనిషియల్గా ఫాల్స్ అయిపోతాయి. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇనిషియేట్ చేద్దాం. ఒకవేళ మార్క్స్ ఆఫ్ సమ్ ఏదైనా లేని ఇండెక్స్ని మీరు యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఈజ్ ఈక్వల్స్ టు -1 పెడదాం 100 ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 20 పెడదాం అనుకుంటున్నారు. బట్ మనకు తెలుసు అరే ఆఫ్ సైజ్ 5 ఉందని. ఇది సింటాక్స్లో ఏం ఇష్యూ లేదు. మీకు కంపైల్ చేసినప్పుడు ఇష్యూ వస్తుంది. ఎందుకంటే కంపైలేషన్లో రన్ టైంలో మీకు ఇది ఇష్యూ వచ్చేస్తుంది. 100లో మార్క్స్ ఆఫ్ 100 యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుంది అది. దానికి 20 ఉండదు. సో ఇది రన్ టైం ఎర్రర్ మనకు వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రన్ చేసినప్పుడు ఎక్సెప్షన్ వచ్చింది. ఇండెక్స్ 100 ఈజ్ అవుట్ ఆఫ్ బౌండ్ ఫర్ లెంత్ 5. సో అరే ఏమో లెంత్ 5 ఉంది. మీరు అప్ టు మార్క్స్ ఆఫ్ 4 వరకు యాక్సెస్ చేయొచ్చు. అంతకన్నా ఎక్కువ కూడా యాక్సెస్ చేయలేరు. మరి మార్క్స్ ఆఫ్ 5 కూడా మనం యాక్సెస్ చేయలేం.
ఎందుకంటే 0 నుంచి 4 ఉంటాయి. ఫస్ట్ 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతది. 0, 1, 2, 3, 4 అంతే. 5 కూడా మనం యాక్సెస్ చేయలేం. ఇండెక్స్ 5 ఈజ్ ఔట్ ఆఫ్ బౌండ్ ఫర్ లెంత్ 5. సో ఇది కూడా మనం ఇది తీసేస్తే మనకి ఈ ఎక్సెప్షన్ పోతది. మనం ఎక్సెప్షన్స్ గురించి తర్వాత సెక్షన్‌లో మాట్లాడుకోవచ్చు. సో ఇది అరే అన్నమాట. మనం ఇంకా కావాలంటే అరే లెంత్ కూడా యాక్సెస్ చేయొచ్చు. సిస్టమ్ డాట్ ఎసౌట్ అరే లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ అరే మార్క్స్ డాట్, మీరు మార్క్స్ డాట్ కొట్టగానే లెంత్, టు స్ట్రింగ్ ఇవన్నీ మనకు వచ్చేస్తాయి. డాట్ లెంత్ కొట్టేస్తే మనకి అరేస్ లెంత్ ఇది, అరేస్ లెంత్ అనేది ఏమో ఒక స్ట్రింగ్, మార్క్స్ డాట్ లెంత్ ఏమో ఒక నెంబర్. సో ఇక్కడ స్ట్రింగ్ అండ్ నెంబర్ని మనం కాన్కాటినేట్ చేస్తున్నాం. ఇదంతా కలిపి ఒక స్ట్రింగ్ అయిపోతుంది. ఆ స్ట్రింగ్ మనకి ఇక్కడ కన్సోల్లో ప్రింట్ అవుతుంది. చూద్దాం. సో అరేస్ డాట్ లెంత్ ఈస్ 5. సో అరే యొక్క లెంత్ 5 ఉందన్నమాట. మనకి ఇంకో వన్ మోర్ వే ఉంది అనేది ఇనిషియలైజ్ చేయడానికి. మీకు ఆల్రెడీ అరేలో ఉన్న ఎలిమెంట్స్ ముందే తెలిస్తే మీరు ఇవన్నీ చేయకుండా జస్ట్ సింపుల్గా ఒక ఫ్లవర్ బ్రాకెట్స్తో ఇనిషియలైజ్ చేయొచ్చు. 5, 3, 2, 1, సమ్ 9. ఇప్పుడు మనకి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ అరేలో. ఇలా కూడా మనం ఇనిషియలైజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం అరే ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, అరే డాట్ లెంత్ ఏమో 5 ఉంది అండ్ అరే ఎలిమెంట్స్ ఏమో ఇవి 5, 3, 2, 1. ఇక్కడ మనం ఇచ్చిన ఆర్డర్లోనే ప్రింట్ అవుతాయి. ఒకవేళ మీకు ఈ ఎలిమెంట్స్ సార్టెడ్ ఆర్డర్లో ప్రింట్ అవ్వాలంటే, అంటే 1, 2, 3, 5, 9 లాగా ప్రింట్ అవ్వాలంటే మీరు అరేస్ డాట్ సార్ట్ ట్రై చేయొచ్చు. అరేస్ డాట్ సార్ట్ అండ్ మనమేమో ఈ మార్క్స్ని పారామీటర్ ఇచ్చేయాలి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. సార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందని. రీరన్. అరే లెంత్ ఏమో 5, ఇదేమో సార్టింగ్కి ముందు 5, 3, 2, 1, 9. ఇదేమో సార్టింగ్ తర్వాత 1, 2, 3, 5, 9. ఇలా మనం అరేస్ని సార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం మల్టీ డైమెన్షనల్ అరేస్ గురించి చూద్దాం. మల్టీ డైమెన్షనల్ అరేస్ ఏమో కొన్ని మ్యాట్రిసెస్ని సేవ్ చేసుకోవడానికి, లేకపోతే ఒక ఇమేజ్ని సేవ్ చేసుకోవడానికి మల్టీ డైమెన్షనల్ అరేస్ మనకి యూజ్ అవుతాయి. వాటి డిక్లరేషన్ ఎలా ఉంటుందంటే, ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ 1 స్క్వేర్ బ్రాకెట్స్ మనం 2 స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టుకోవచ్చు. డేటా ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఇంటీజర్, మనకి సేమ్ టైప్ ఇవ్వాలి ఇక్కడ. అండ్ ఇక్కడ డైమెన్షన్స్ మెన్షన్ చేయాలి. మనకి ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 రోస్ కావాలి, 2 కాలమ్స్ కావాలనుకుందాం. అండ్ సేమ్ మళ్ళీ ఇనిషియలైజ్ చేయడం. డేటా ఆఫ్ 0, 0 అంటే ఇది ఫస్ట్ ఎలిమెంట్ మ్యాట్రిక్స్లో. డేటా ఆఫ్ 0, 0 ఈజ్ ఈక్వల్స్ టు 3 అండ్ డేటా ఆఫ్ 0, 1 ఈజ్ ఈక్వల్స్ టు 5. ఈ 0, 1 అంటే ఏంటంటే 0th రో, అంటే 0th రో టాప్ రోలో ఫస్ట్ కాలంలో 5 పెట్టేసేయమని చెప్పేసి. మనం దీన్ని కూడా ప్రింట్ చేయొచ్చు. ఎస్ అవుట్ అరేస్ డాట్ టు స్ట్రింగ్ డేటా. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో చూడండి. సో స్టిల్ మనకి అడ్రసెస్ వస్తున్నాయి. మనం లాస్ట్ టైం ఎలా అయితే అడ్రస్ వచ్చిందో ఇప్పుడు కూడా అడ్రస్ వస్తుంది. ఎందుకంటే ఇది మల్టీ డైమెన్షనల్ అరేస్ కాబట్టి ఈచ్ మళ్ళీ అరేలో అడ్రస్ ఆఫ్ ఇంకొక అరే సేవ్ అవుతుంది అనమాట. సో మనకి ఇట్లా అడ్రసెస్ ప్రింట్ అవ్వకూడదు అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ 2 స్ట్రింగ్ మనం ఏం చేయొచ్చు అంటే డీప్ 2 స్ట్రింగ్ వాడుకోవచ్చు. డీప్ 2 స్ట్రింగ్ ఆఫ్ డేటా. ఇప్పుడు మనకి ఈచ్ ఎలిమెంట్ ప్రింట్ అయిపోతుంది. చూడండి, 3, 5, 0, 0. మనం ఫస్ట్ రోని మాత్రమే ఇనిషియేట్ చేసాం 3, 5కి. నెక్స్ట్ రో సెకండ్ రో ఇంకా 0, 0గానే ఉంది. సో ఇలాగే మనం 3 డైమెన్షనల్ అరేస్ కూడా ఇనిషియేట్ చేయొచ్చు. 3 బ్రాకెట్స్ పెట్టేసుకొని డేటా 1 ఈజ్ ఈక్వల్స్ టు న్యూ, అంతే. వీటి డైమెన్షన్స్ ఇవ్వాలి 3, 5, 6. ఇలా మనం మల్టీ డైమెన్షనల్ అరేస్ కూడా ఇనిషియేట్ చేయొచ్చు. సేమ్ 2 డైమెన్షనల్ అరేస్ లాగే ఉంటుంది. ఈ సెక్షన్లో మనం జావా కాన్స్టెంట్స్ గురించి చూద్దాం. మనం చాలా వేరియబుల్స్ చూసాం. ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ వేరియబుల్స్ చూసాం. ఒక్కసారి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసిన తర్వాత మనం దాన్ని ఎన్నిసార్లైనా రీఅసైన్ చేసుకోవచ్చు. అది అలో ఉంది. ఒకవేళ మీకు అలా రీఅసైన్ చేయకూడదు అంటే మనం ఫైనల్ కీవర్డ్తో ఇనిషియేట్ చేయొచ్చు. ఫైనల్ గ్రావిటీ ఈజ్ ఈక్వల్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటీ 10 అనుకుందాం. దీని టైప్ ఇంటీజర్. సో ఫైనల్ ఇంట్
పేరేమో గ్రావిటీ అండ్ 10. ఒకసారి మనం ఇక్కడ 10 ఇచ్చాక ఇంకా మీరు ఈ కోడ్ మొత్తంలో, ఈ ప్యాకేజ్ మొత్తంలో, ఈ కోడ్ బేస్ మొత్తంలో ఈ గ్రావిటీని మళ్ళీ చేంజ్ చేయలేం మనం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటీ 11కి మార్చడానికి ట్రై చేస్తే రాదు మనకి. డైరెక్ట్గా ఇది కంపైలేషన్ ఎర్రర్ ఇచ్చేస్తుంది. ఒకవేళ నువ్వు చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఫైనల్ని తీసేయాలి. ఇక్కడ ఫైనల్ అని ఉందంటే మాత్రం అది కంప్లీట్గా కాన్స్టెంట్ త్రూ అవుట్ యువర్ కోడ్. గ్రావిటీ ఈస్ 10 అన్నమాట. ఎక్కడ చేంజ్ చేయడానికి ట్రై చేసినా మనకి కంపైలేషన్ ఇష్యూ వచ్చేస్తుంది. ఈ సెక్షన్లో మనం అరిథమెటిక్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుందాం. జావాలో సేమ్ మ్యాథ్స్లో ఉన్నట్టే ప్లస్ అరిథమెటిక్ ఆపరేషన్ ఉంది, మైనస్ అరిథమెటిక్ ఆపరేషన్ చేయొచ్చు, అండ్ డివిజన్ చేయొచ్చు, అండ్ మాడ్యులస్ అంటే రిమైండర్ కూడా ఫైండ్ చేయొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్తో ట్రై చేద్దాం. 10+4 మనకి 14 రావాలి. సిస్టమ్ డాట్ అవుట్ రిజల్ట్. ఇక్కడ డైరెక్ట్ మనకి 14 ప్రింట్ అయింది. ఇలాగే మనం సబ్స్ట్రాక్షన్ యూజ్ చేయొచ్చు. మల్టిప్లికేషన్ 40 ప్రింట్ అవుతుంది. అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే డివిజన్. ఇప్పుడు 10/4 జనరల్గా మనకి 2.5 రావాలి, కానీ ఇది రన్ చేస్తే మనకి 2 వచ్చింది. ఎందుకు అంటే 10 ఈజ్ అన్ ఇంటీజర్, 4 కూడా ఇంటీజర్. ఈ రెండింటిని మనం డివైడ్ చేసినప్పుడు 2 2.5 ఫ్లోటింగ్ పాయింట్, కానీ మనకి అది ఇంటీజర్కి టైప్ క్యాస్ట్ అయిపోతుంది. సో మనకి 2 వచ్చేస్తుంది. ఆ 2 వచ్చి రిజల్ట్స్లో సేవ్ అయిపోతుంది. మనం రిజల్ట్ని ప్రింట్ చేస్తున్నాం. అలా కాకుండా మనకి 2.5 ప్రింట్ అవ్వాలంటే ఈ రెండు ఇంటీజర్స్ని మనం ఐదర్ ఫ్లోట్లో అయినా లేకపోతే డబుల్కి అయినా మార్చాలి. సో ఈ 10ని మనం డబుల్కి టైప్ క్యాస్ట్ చేద్దాం, డబుల్. అండ్ ఈ 4ని కూడా డబుల్కి టైప్ క్యాస్ట్ చేద్దాం, డబుల్. బట్ మనకి కంపైలేషన్ ఇష్యూ ఉంది. ఇక్కడ ప్రొవైడెడ్ డబుల్ బట్ రిక్వైర్డ్ టైప్ ఇంట్. రైట్ సైడ్ ఏమో ఫైనల్ రిజల్ట్ డబుల్లో వస్తుంది, బట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి స్టిల్ రిజల్ట్ టైప్ ఇంట్ ఉంది. అలా కాకుండా ఉండాలంటే దీన్ని కూడా మనం డబుల్కి మార్చాలి. అండ్ మనం మళ్ళీ ఇది రన్ చేద్దాం. ఈసారి మనకి 2.5 రావాలి. 2.5 వచ్చింది. సో ఇలా మనం టైప్ క్యాస్ట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మనకి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఉంది. దీన్ని మనం జస్ట్ +1 ఇంక్రిమెంట్ చేయాలి. అలా ఇంక్రిమెంట్ చేయాలంటే a++ వేసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ ఏ ప్రింట్ చేస్తే ఇప్పుడు మనకి 11 ప్రింట్ అవుతుంది. 11. దీన్నే మనం పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. ఏ తర్వాత మనం ++ రాసాం కదా, పోస్ట్ ఇంక్రిమెంట్. అలాగే ప్రీ ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇది కూడా ఏని +1తో యాడ్ చేసేస్తుంది. స్టిల్ మనకి 11 అవుట్పుట్ వచ్చేస్తుంది, 11. డిఫరెన్స్ ఏంటంటే ఈ పోస్ట్ ఇంక్రిమెంట్కి ప్రీ ఇంక్రిమెంట్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ b ఈజ్ ఈక్వల్స్ టు a++ ఇలా రాస్తే ఏం ప్రింట్ అవ్వాలంటే, ఓకే b ఇది ఉంది, a ఈజ్ ఈక్వల్స్ టు a, ఇదేమో a, అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println b ఈజ్ ఈక్వల్స్ టు b. ఇప్పుడు మనం a అండ్ b ప్రింట్ చేసి చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో. చూడండి, a 11 ఉంది బట్ b స్టిల్ 10 ఉంది. ఈవెన్ దో మనం ఇక్కడ ఇంటీజర్ b ఈక్వల్ టు a++ రాసినా కూడా ఇక్కడ ఏమవుతుంది అసలు, ఫస్ట్ మనం ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏలో ఉన్న వాల్యూ ఇంకా ఏలో 10 ఉంది, ఏలో ఉన్న 10 బిలో కాపీ అవుతుంది. అది కాపీ అయిన తర్వాత ఏ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది 11కి. సో బిలో ఇప్పుడు 10 స్టోర్ అయి ఉంది, ఏలో ఉన్న వాల్యూ ఏమో పోస్ట్ ఇంక్రిమెంట్ వల్ల ++ అయింది. సో ఏ ఏమో 11 ప్రింట్ అవుతుంది మనకి, బి ఏమో ఇంకా 10 ఉంది. ఇప్పుడు మనం ప్రీ ఇంక్రిమెంట్ చూద్దాం. ఇది చూస్తే బోత్ ఏ అండ్ బి ఇప్పుడు మనకి 11 అయినాయి. ఎందుకు, ఫస్ట్ ఏమో ఏలో 10 వాల్యూ స్టోర్ అయింది, ఇది ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి బిలో ఏ వాల్యూ కాపీ చేసే ముందు ఈ ++ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఏ వాల్యూ 11 అయిపోయింది. ఇప్పుడు 11 అయిన ఏ వాల్యూని బిలో కాపీ చేస్తాం. సో ఇప్పుడు బి వాల్యూ కూడా 11 ఉంది. మనం రెండు ప్రింట్ చేసినప్పుడు 11,11 ప్రింట్ అవుతున్నాయి. అలాగే మనకి ప్రీ డిక్రిమెంట్ ఉంటుంది, పోస్ట్ డిక్రిమెంట్ ఉంటుంది. సేమ్ దీనిలాగానే వర్క్ అవుతుంది. ఇలా మనకి ఓన్లీ +1తో కాకుండా ఇంకా మీరు ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు a+2 లాగా రాయొచ్చు. ఇలా రాస్తే మీరు ఏ వాల్యూని 2తో ఇంక్రిమెంట్ చేయొచ్చు. ఇదంతా రాసే బదులు ఇంకా షార్ట్ హ్యాండ్ నోటేషన్ కూడా ఉంది, ఆర్గ్యుమెంటెడ్ నోటేషన్ అంటారు. దీన్ని ఎగ్జాక్ట్ పైన ఉన్న స్టేట్మెంట్ని మనం a+=2గా పెట్టేయచ్చు. ఇవి రెండు సేమ్ అన్నమాట. a=a+2 లేకపోతే a+=2. ఇవి రెండు ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ చేస్తాయి. ఏకి +2 యాడ్ చేస్తాయి. అలాగే ఒకవేళ b ఈజ్ ఈక్వల్స్ టు a ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ 10 ఉంటే దాన్నే మనం a ఈజ్ ఈక్వల్స్ టు a స్టార్ ఈక్వల్స్ టు 10
ఇవి 2 కూడా సేమ్. ఎగ్జాక్ట్‌లీ సేమ్ చేస్తది. ఇది ఏని 10తో మల్టిప్లై చేస్తది. ఇది కూడా ఏని 10తో మల్టిప్లై చేసి మళ్ళీ ఆ వాల్యూని ఏకి అసైన్ చేస్తది. సో, వీటిని మనం కాంపౌండ్ ఆపరేషన్స్ అని చెప్పేయచ్చు. ఈ సెక్షన్‌లో మనం జావా టైప్ కాస్టింగ్ గురించి చూద్దాం. మీకు ఆల్రెడీ ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ గుర్తున్నాయి కదా! బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్. నేను వీటిని ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్‌లో రాసాను. బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ఈచ్ టైప్. మనకు తెలుసు బైట్ ఏమో 1 బైట్ ఉంటది. అండ్ షార్ట్ 2 బైట్స్, ఇంట్ ఏమో 4 బైట్స్, లాంగ్ 8 బైట్స్, ఫ్లోట్ ఏమో 4 బైట్స్. కాకపోతే దీనికి ప్రెసిషన్ ఎక్కువ. అంటే దీంట్లో మనం ఫ్లోటింగ్ పాయింట్స్‌ని, డెసిమల్స్‌ని కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. డబుల్ ఏమో 8 బైట్స్. సో, ఇప్పుడు టైప్ కాస్టింగ్ గురించి మాట్లాడుకుంటే టైప్ కాస్టింగ్‌లో 2 టైప్స్ ఆఫ్ టైప్ కాస్టింగ్ ఉంటది. ఒకటి ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. దాన్ని మనం అప్ కాస్టింగ్ కూడా అంటాం. అండ్ ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్. దీన్ని మనం డౌన్ కాస్టింగ్ అంటాం. ఫస్ట్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ గురించి మాట్లాడుకుంటే ఒక చిన్న వేరియబుల్‌ని, చిన్న డేటా టైప్ వేరియబుల్‌ని పెద్ద డేటా టైప్ వేరియబుల్‌లో సేవ్ చేయడానికి ట్రై చేయడమే ఇంప్లిసిట్ డేటా టైప్ కాస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక షార్ట్ వేరియబుల్ ఉంది. షార్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 31,000. మనకు తెలుసు షార్ట్‌లో అప్ టు 32K వరకు సేవ్ చేసుకోవచ్చు అని. దీన్ని ఇప్పుడు మనం ఇంటీజర్‌లో సేవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంటీజర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్. ఎలాంటి ఇష్యూ రావట్లేదు. మనకి ఈ రైట్ సైడ్ ఏమో షార్ట్ వేరియబుల్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఏమో ఇంటీజర్ ఉంది. అండ్ స్టిల్ మనకి జావా ఎలాంటి కంపైలేషన్ ఇష్యూ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈ వాల్యూ షార్ట్‌లోనే పట్టినప్పుడు ఇంటీజర్‌లో పక్కా పడుతుంది కదా! ఎందుకంటే ఇంటీజర్ రేంజ్ ఇంకా చాలా ఎక్కువ. సో, ఎలాంటి డేటా లాస్ లేదు మనకి. ఇక్కడ జావానే డైరెక్ట్‌గా ఇంప్లిసిట్‌గా దీని టైప్‌ని మార్చేస్తుంది. ఎస్ ఏమో షార్ట్ టైప్. సో, దాన్ని ఇంటీజర్‌లోకి మార్చి ఆ వాల్యూని ఎక్స్‌లో పెట్టేస్తుంది. సో, ఒకవేళ మనం ఇక్కడ టైప్ కాస్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా ఇది అనవసరం. ఇక్కడ రిడెండెంట్ చెప్తుంది. రిమూవ్ ద రిడెండెంట్ కాస్ట్. ఇది అవసరం లేదు మనకి. ఎందుకంటే జావానే ఆల్రెడీ ఇంప్లిసిట్‌గా కాస్ట్ చేసేస్తుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ ఉంది. ఇంటీజర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ ఉంది. దీన్ని మనం లాంగ్‌లో సేవ్ చేయడానికి కూడా ట్రై చేయొచ్చు. లాంగ్ సమ్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఇక్కడ కూడా ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. చిన్నగా ఉన్న డేటా టైప్‌ని మనం పెద్ద డేటా టైప్‌లో సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఇంట్ ఉంది. ఇక్కడ లాంగ్ ఉంది. సో, ఎలాంటి ఇష్యూస్ లేదు. జావా ఆల్రెడీ బై డిఫాల్ట్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ చేసేస్తుంది. మనం దీన్నే డబుల్‌లో కూడా సేవ్ చేసుకోవచ్చు. డబుల్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. మనకి ఒకవేళ డబుల్ ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. ఎస్ అవుట్ డి. మనకి ఈ వాల్యూ రావాలి. ట్రై చేద్దాం. డైరెక్ట్ వచ్చేసింది. ఇది బై డిఫాల్ట్ మనకి ఒక ప్రెసిషన్ డాట్ జీరో యాడ్ చేసేసి మనకి ఇచ్చేసింది అనమాట. అంటే ఇది ఇంటీజర్ వాల్యూస్ కి ప్రెసిషన్ ఏముండదు. అది జస్ట్ హోల్ నెంబర్. ఈ ఇంటీజర్ ని మనం డబుల్ కి కన్వర్ట్ చేసినప్పుడు అది ఆటోమేటిక్ గా డబుల్ కి కన్వర్ట్ చేసేసి డిలో సేవ్ చేసుకుంటుంది అనమాట. సో, ఇలాంటి ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ కి మనం చేయాల్సింది ఏం లేదు. బై డిఫాల్ట్ జావానే చేసేస్తుంది. ఇష్యూ ఎక్కడొస్తుందంటే మనం ఒక లాంగ్ వేరియబుల్‌ని ఇంట్‌లో సేవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు. ఇక్కడ డేటా లాస్ అవుతుంది కదా! లాంగ్ అంటే చాలా పెద్ద రేంజ్ ఉంటది. ఆ పెద్ద నంబర్‌ని మనం ఇంటిజర్‌లో సేవ్ చేయడానికి టైప్ చేసినప్పుడు డేటా లాస్ అవుతుంది. అదొక కంపైలేషన్ ఇష్యూ అవుతుంది. మనం ఎక్స్‌ప్లిసిట్‌గా ప్రోగ్రామ్‌కి చెప్పాలి. పర్లేదు మార్చేసేయ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదుంది. ఇది ఈ లాంగ్ ఉంది. దీన్ని మనం ఇంటీజర్‌లో సేవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంటీజర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్. ఇక్కడ మనకి డైరెక్ట్ కంపైలేషన్ ఇష్యూ చూపిస్తుంది. కాస్ట్ ఎక్స్‌ప్రెషన్ టు ఇంట్. దీన్ని మనకి ఇంట్‌కి మార్చేయమని చెప్పేస్తుంది. ఎందుకంటే ఇటువైపు లాంగ్ ఉంది. ఇటువైపు ఏమో ఇంట్ ఉంది. ఈ ఇష్యూ మనకి రాకూడదు అంటే ఇంట్ అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్స్‌ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఎగ్జాక్ట్ ఈ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఈ వాల్యూ కూడా మనకి ఇంటీజర్‌లో పట్టేస్తది కాబట్టి పెద్ద ఇష్యూ లేదు. కానీ ఇంటీజర్ కన్నా పెద్ద వాల్యూస్ ఉన్నప్పుడు అది ఓవర్‌ఫ్లో అవుతది. మాక్సిమం నంబర్‌కి సెట్ అయిపోతది. అండ్ మనం అలాగే ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ ఉంది. డబుల్‌ని కూడా ఇంటీజర్‌కి మార్చడానికి ట్రై చేద్దాం. డబుల్ డి ఈజ్ ఈక్వల్స్ టు 4 లేకపోతే 12.23 అండ్ ఇంటీజర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి. ఇక్కడ కూడా మనకి ప్రెసిషన్ లాస్ వస్తుంది. అంటే డబుల్ ఏమో 12.23 ఉంది. మనం దాన్ని ఇంటీజర్‌కి మార్చినప్పుడు ఈ 0.23 లాస్ అవుద్ది కదా! సో, మనకి పర్లేదు లాస్ అయినా పర్లేదు. బట్ నాకు అట్‌లీస్ట్ ఆ ఇంటీజర్ వాల్యూ కావాలి అని చెప్పాలన్నమాట. అప్పుడు జావా ఈ డీని ఇంటీజర్‌లోకి కన్వర్ట్ చేసి ఆ ఇంటీజర్‌ని ఎక్స్‌లో సేవ్ చేస్తది. అంటే ఈ 12.23 కాస్త జస్ట్ 12 అయిపోతది. చూద్దాం. ఎస్అవుట్ డాట్ ఎక్స్ రన్. ఇప్పుడు మనకి 12 అవుట్‌పుట్ రావాలి.
12. ఇక్కడ మనం 12.999 ఇచ్చినా కూడా మనకి 12 అవుతుంది, ఎందుకంటే బై డిఫాల్ట్ జావా దాన్ని డౌన్కి మార్చేస్తుంది, అంటే నియరెస్ట్ నెంబర్కి కాకుండా స్టెప్ డౌన్ చేసేస్తుంది. సో 12.999 కూడా జస్ట్ 12 అయిపోతుంది మనకి టైప్ కాస్టింగ్లో. దీన్నే మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటారు. సో చిన్న డేటా టైప్ ఉన్న వేరియబుల్ని పెద్ద డేటా టైప్ వేరియబుల్కి మార్చడం ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్, దాన్నే అప్ కాస్టింగ్ అంటారు. మనం దాంట్లో ఏం చేయాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ జావా చేసేస్తుంది. ఒకవేళ పెద్ద డేటా టైప్ వేరియబుల్ని మనం చిన్న డేటా టైప్ వేరియబుల్లో సేవ్ చేసుకున్నప్పుడు దాన్నే ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటారు, ఆర్ డౌన్ కాస్టింగ్. అప్పుడు మనం ఎక్స్ప్లిసిట్గా రాయాలి, నాకు దీన్ని ఇంటిజర్కి మార్చేసేయని. ఈ సెక్షన్లో మనం కంపారిజన్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. జావాలో ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయి. జనరల్గా కంపారిజన్ ఆపరేటర్స్ ఎందుకు వాడతామంటే, మనకి రెండు ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నప్పుడు ఒక ప్రిమిటివ్ డేటా టైప్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంకో ప్రిమిటివ్ డేటా టైప్ ఉందా, లేకపోతే ఈ రెండు డేటా టైప్స్ ఎగ్జాక్ట్లీ సేమా, వీటి కోసం మనం కంపారిజన్ ఆపరేటర్స్ వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ ఎక్స్ ఈక్వల్ టు 2 అండ్ ఇంటీజర్ వై ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇప్పుడు ఎస్ అవుట్ ఎక్స్ ఈక్వల్స్ టు వై. ఈ ఈ డబుల్ ఈక్వల్స్ టు అంటే ఇది ఈక్వాలిటీ ఆపరేటర్. జనరల్గా సింగిల్ ఈక్వల్ అంటే అసైన్మెంట్, అంటే ఇక్కడ మనం వై వాల్యూ ఎక్స్ అసైన్ చేస్తున్నాం. అలా కాకుండా ఎక్స్ డబుల్ ఈక్వల్ టు అంటే ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయా లేదా చెక్ చేసి ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది మనకి. దీన్నే మనం బూలియన్ ఎక్స్ప్రెషన్ అంటాం, ఎందుకంటే అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు ఒక బూలియన్ వాల్యూ అవుట్పుట్ ఇస్తుంది కాబట్టి. ఇక్కడ ఫాల్స్ వచ్చింది, సో ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై. మనకి నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ కూడా ఉంది, ఇది నాట్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ట్రూ ఇస్తుంది. ఇక్కడ ఎక్స్ అండ్ వై నాట్ ఈక్వల్ కాబట్టి మనకి ట్రూ వస్తుంది. సిమిలర్లీ మనం లెస్ దెన్ ఆపరేటర్ చూడొచ్చు, ఎక్స్ ఈజ్ లెస్ దెన్ వై ఇక్కడ, సో ఇది మనకి ట్రూ రావాలి, ట్రూ వచ్చింది. అండ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై, ఇది కూడా ట్రూ, సో స్టిల్ మనకి ట్రూ రావాలి. సో ఇలా మనం బూలియన్ ఆపరేటర్స్ని వాడుకోవచ్చు. ఈ సెక్షన్లో మనం లాజికల్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం సింగిల్ ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేస్తున్నాం, జస్ట్ ఇది మనకి ఒక బూలియన్ రిటర్న్ చేస్తుంది, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. అలా కాకుండా మనకి ఒక కాంప్లెక్స్ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఉందనుకో, అలాంటి వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి లాజికల్ ఆపరేటర్స్ కావాలి. మనకి జావాలో అండ్ ఆపరేటర్ ఉంది, ఆర్ ఆపరేటర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఆపరేటర్ వచ్చేసి అండ్తో చేయొచ్చు, ఆర్ ఆపరేటర్ ఏమో డబుల్ పైప్స్, అండ్ నాట్ ఆపరేటర్ అంటే ఇది ఇలా మనం ఆపరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 15 అండ్ బూలియన్ ఈజ్ టీన్ అని చెప్పాలంటే మనం ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13 ఉండాలి, అండ్ ఏజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 19. ఏజ్ ఈ రెండిట్లో ఎగ్జాక్ట్లో ఉన్నప్పుడే మనం ఒక పర్సన్ని టీన్ అంటాం అనుకోండి. సో ఇప్పుడు మనం ఈ టీన్ ప్రింట్ చేద్దాం. ఈ కేసులో ఈ ఏజ్ 13 to 19 మధ్యలో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ట్రూ రావాలి. చెక్ చేద్దాం, యా ట్రూ వచ్చింది. ఇప్పుడు ఒకవేళ ఏజ్ మనం 35 ఇస్తే మనకి ఫాల్స్ రావాలి, ఎందుకంటే 35 ఈ రేంజ్లో లేదు. మనకి ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 13, సో ఫస్ట్ది ట్రూ అవుతుంది, ఓకే, బట్ ఏజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 19 ఈ కండిషన్ ఫాల్స్ అయింది. సో ట్రూ అండ్ ఫాల్స్ ఉన్నప్పుడు ఇది డైరెక్ట్ అండ్ కండిషన్ ఫాల్స్ ఇస్తుంది. అండ్ కండిషన్ కంప్లీట్గా ట్రూ రావాలంటే రెండు ట్రూ ఉండాలి, ఒక్కటి ఫాల్స్ ఉన్నా కూడా కంప్లీట్ కండిషన్ మొత్తం ఫాల్స్ అయిపోతుంది. సో ఈ కేసులో అదే జరిగింది. ఇప్పుడు మనం ఆర్ ఆపరేటర్ గురించి చూద్దాం. ఇంటీజర్ aptitude marks equals to 90, integer coding marks is equals to 50. బూలియన్ ఈజ్ ఎలిజిబుల్. ఒక పర్సన్ నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ కావాలంటే ఐదర్ యాప్టిట్యూడ్ మార్క్స్ అయినా లేకపోతే కోడింగ్ మార్క్స్ అయినా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 85 ఉండాలనుకుందాం. సో ఎలిజిబుల్ ఈజ్ ఈక్వల్స్ టు యాప్టిట్యూడ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 85, ఆర్ లేకపోతే కోడింగ్ మార్క్స్ అయినా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 85 ఉండాలి. ఈ కేసులో యాప్టిట్యూడ్ మార్క్స్ మనకి 90 ఉంది కాబట్టి ఎలిజిబుల్ అని రావాలి, సో ట్రూ రావాలి. చెక్ చేద్దాం, ఇక్కడ సెమీకోలన్ ఇవ్వాలి. ట్రూ. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ యాప్టిట్యూడ్ మార్క్స్ మనకి 90 ఉంది, ఇది 90 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 85 కాబట్టి ఒకసారి ఇది ట్రూ వచ్చిన తర్వాత జావా ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయదు, ఎందుకంటే ట్రూ
కి మళ్ళీ ఆర్ చేసి ఇక్కడ ఇది ఫాల్స్ అయినా కూడా మనకి ట్రూవే వస్తుంది. ఒకవేళ ఇది ట్రూ అయినా కూడా ఫైనల్ అవుట్పుట్ ట్రూవే వస్తుంది. ఎందుకంటే ఆర్లో అట్లీస్ట్ ఒకటి ట్రూ అవుతే ఫైనల్ అవుట్పుట్ మొత్తం ట్రూ అయిపోతుంది. సో జావా ఓన్లీ ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దానికి ట్రూ అని తెలిసిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ చేయడం అన్నమాట. అది షార్ట్ హ్యాండ్ అయిపోతుంది, షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. ఒకవేళ మనం యాప్టిట్యూడ్ మార్క్స్ కూడా 47 ఇచ్చామనుకో, ఇప్పుడు బోత్ కండిషన్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది, అది ఫాల్స్ వస్తుంది. 47 నాట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 85. ఈ కండిషన్ కూడా చెక్ చేస్తుంది, అది కూడా ఫాల్స్ అవుతుంది. సో బోత్ ఫాల్స్ ఉన్నాయి కాబట్టి ఈజ్ ఎలిజిబుల్, మనకు ఫాల్స్ వచ్చేస్తుంది. ఫాల్స్ ఇక్కడ. ఒకవేళ మనం నాట్ ఆపరేషన్ చూడాలనుకుంటే ఇంట్ అటెండెన్స్ లెస్ దెన్ 75 ఈక్వల్స్ టు ట్రూ. బూలియన్ అనుకుందాం, బూలియన్ అటెండెన్స్ లెస్ దెన్ 75 ట్రూ. అంటే ఎవరైనా నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ కావాలంటే ఐదర్ యాప్టిట్యూడ్ మార్క్స్ అన్నా కోడింగ్ మార్క్స్ అన్నా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 85 ఉండాలి. నెక్స్ట్ అండ్ వాళ్ళ అటెండెన్స్ లెస్ దెన్ 75 ఉండకూడదు, మోర్ దెన్ 75 ఉండాలి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 75 ఉండాలి. సో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ట్రూ అవ్వాలి. ఐదర్ యాప్టిట్యూడ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 85 లేకపోతే కోడింగ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 85. వీటితో పాటు అండ్ నాట్ అటెండెన్స్ లెస్ దెన్ 75, ఇక్కడ మనం నాట్ పెట్టేసాం. ఇది ట్రూ ఉంటే ఇది నాట్ ఫాల్స్ అయిపోతుంది. సో ఇక్కడ ఇతనికి అటెండెన్స్ లెస్ దెన్ 75 ఉంది, అది ట్రూ ఉంది. సో ఇది మొత్తం ఫాల్స్ అయిపోతుంది. ఇప్పుడు రన్ ఫాల్స్. ఒకవేళ మనం యాప్టిట్యూడ్ మార్క్స్ 100 ఇచ్చి కోడింగ్ మార్క్స్ 100 ఇచ్చినా కూడా ఇది ఫాల్సే వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే అటెండెన్స్ లేదు, అతనికి అటెండెన్స్ లెస్ దెన్ 75 ఉంది. అండ్ ఇక్కడ మనం నాట్ ఆపరేటర్ వాడుతున్నాం. సో మనకి కంప్లీట్ ఇది ట్రూ అయినా కూడా అండ్ వాడినందుకు ఇది ఫాల్స్ అవుతుంది. సో కంప్లీట్ ఫాల్స్ అయిపోతుంది మనకి. ఒకవేళ ఇక్కడ ఫాల్స్ ఇస్తే ఆల్రెడీ అటెండెన్స్ మనకి 75 గ్రేటర్ దెన్ 75 ఉంటే అప్పుడు మొత్తం కలిసి ట్రూ అయిపోతుంది. యా, ఎలిజిబుల్ వచ్చింది మనకి. ఈ సెక్షన్లో మనం జావా ఇఫ్ కండిషన్స్ గురించి చూద్దాం. ఇఫ్ కండిషన్స్ ఎప్పుడు వాడతారంటే బేస్డ్ ఆన్ సమ్ కండిషన్స్ మనం ఒక సెక్షన్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి, లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ కోడ్ని స్కిప్ చేయాలి అన్నప్పుడు మనం ఇఫ్ కండిషన్స్ వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఈ లాజిక్ని కోడ్ చేద్దాం అనుకుంటున్నాం. మార్క్స్ ఒకవేళ గ్రేటర్ దెన్ 90 ఉంటే మనం వెల్ డన్ అని ప్రింట్ చేయాలి. ఒకవేళ మార్క్స్ గ్రేటర్ దెన్ 75 అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 ఉంటే ఇది ప్రింట్ చేయాలి, నైస్ జాబ్, నీడ్ ఇంప్రూవ్మెంట్ అని. ఒకవేళ మార్క్స్ కానీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 ఉంటే యూ షుడ్ ప్రాక్టీస్ మోర్ అని చెప్పి ప్రింట్ చేయాలి. ఓకే, ఈ లాజిక్ మనం ఎలా రాస్తాం? ఫస్ట్ ఇఫ్ అని పెట్టేసి ఫస్ట్ మార్క్స్ ఉండాలి. ఇంటిజర్ మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఒకవేళ ఇనిషియల్గా 92 అనుకుందాం. ఇఫ్ మార్క్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 90, ఫస్ట్ కండిషన్ రాస్తున్నాం మనం. ఇఫ్ మార్క్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 90, ఇక్కడ నేను ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్ ఉంది. సో ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు మీరు ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్కి మధ్యలో ఏం రాస్తే అదంతా ప్రింట్ అవుతుంది అన్నమాట, అదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎస్ అవుట్ వెల్ డన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. రన్. ఇక్కడ మనకి వెల్ డన్ వచ్చింది. ఒకవేళ ఇది లేకపోతే ఎల్స్ ఇఫ్ ఒకవేళ మార్క్స్ కానీ గ్రేటర్ దెన్ 75 అండ్ మార్క్స్ కానీ లెస్ దెన్ 90 ఇది ఉన్నప్పుడు, ఈ కేసులో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 ఉన్నప్పుడు, 90 ఉన్నా కూడా మనం ఇదే ప్రింట్ చేయాలి. సో మనం ఈ కేసులో ఎస్ అవుట్ నైస్ జాబ్ బట్ నీడ్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు మనం సమ్ 80 ఇచ్చి చూద్దాం. ఇది ఈ కేస్ ప్రింట్ అవ్వాలి మనకి. నైస్ జాబ్ బట్ నీడ్ ఇంప్రూవ్మెంట్. ఒకవేళ మార్క్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 ఉంటాయి. సో ఇప్పుడు మనకి గ్రేటర్ దెన్ 90 చెక్ చేసాం, 75 to 90 మధ్యలో ఉంటే చెక్ చేసాం, ఇంకా మిగిలిన కేసు అదే కదా ఎల్స్. మార్క్స్ ఏమో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 కేసే అది. సో ఈ కేసులో మనం డైరెక్ట్గా యూ నీడ్ టు ప్రాక్టీస్ మోర్ అని చెప్పేసి ప్రింట్ చేయొచ్చు. యూ నీడ్ టు ప్రాక్టీస్ మోర్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చి చూద్దాం. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 సమ్ 60 ఇచ్చేయచ్చు. రన్. యూ నీడ్ టు ప్రాక్టీస్ మోర్.
సో ఇక్కడ మనం ఎల్సిఫ్ రాస్తున్నాం కాబట్టి ఎందుకు ఎల్సిఫ్ రాయాలంటే ఇఫ్ ఎల్సిఫ్ ఎల్స్ రాసినప్పుడు ఏమవుతుందంటే ఈ 3 కండిషన్స్‌లో ఏదన్నా ఒక్కటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతది. ఈ ఇఫ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఒకవేళ మనకి మార్క్స్ మనం 92 ఇచ్చినప్పుడు 92 ఇచ్చినప్పుడు మార్క్స్ గ్రేటర్ దెన్ 90 అని తెలుసు. సో మనకి ఇది వెల్ డన్ ప్రింట్ చేసి ఈ కండిషన్స్ చెక్ చేయదన్నమాట. ఎల్స్ చెక్ చేయదు. దానికి తెలుస్తది. ఇవన్నీ ఒకటే కండిషన్స్‌కి చెందినవి. సో మనకి ఒక్కటి ట్రూ అయితే మిగతా కిందున్నవి చేయాల్సిన అవసరం లేదు. అట్లా కాకుండా మీరు జస్ట్ ఇఫ్ పెట్టేస్తే ఈ ఇఫ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఇఫ్ కూడా చెక్ చేస్తది. బట్ మనకు ఆల్రెడీ తెలుసు ఒకవేళ మార్క్స్ గ్రేటర్ దెన్ 90 ఉంటే అది ఈ కండిషన్ అండ్ ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ లేదని. సో మనం ఇక్కడ ఎల్స్ ఇఫ్ రాసాం. దీంట్లో ఇంకో ఆప్టిమైజేషన్ మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ ఈ అండ్ కండిషన్ చెక్ చేయడం అవసరం లేదు యాక్చువల్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ 92 అంటే డైరెక్ట్‌గా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇవి 2 స్కిప్ అయిపోతాయి. సో ఇది ట్రూ అయినప్పుడు ఇవి 2 స్కిప్ అయిపోయినాయి. అలా కాకుండా ఒకవేళ మార్క్స్ 80 అంటే ఫస్ట్ ఇది ఫాల్స్ అవుతది. ఇది ఫాల్స్ కాబట్టి అది సెకండ్‌ది చెక్ చేస్తది. ఇక్కడ చెక్ చేస్తది. మనం జస్ట్ మార్క్స్ గ్రేటర్ దెన్ 75 ఉంటే చెక్ చేస్తే సరిపోతది. ఎలాగో ఇక్కడ దాకా వచ్చినామంటే ఈ ఎల్సిఫ్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే దాని ఉద్దేశ్యం ఏంటి? ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అంటే మార్క్స్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 90 ఉన్నాయి. అందుకే మనం ఈ ఎల్సిఫ్ చెక్ చేస్తున్నాం. ఒకవేళ మార్క్స్ గాని గ్రేటర్ దెన్ 90 ఉంటే డైరెక్ట్ ఇదే వచ్చేది కదా! సో మనం ఇది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎల్స్ ఇఫ్ ఎప్పుడు రన్ అవుతుంది? ఈ ఇఫ్ రన్ అవ్వనప్పుడే. ఈ ఇఫ్ ఎప్పుడు రన్ అవ్వదు? మార్క్స్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 90 ఉన్నప్పుడే. సో మనం ఆ కండిషన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మళ్ళీ 80 రన్ చేద్దాం. 80 రన్ చేస్తే మనకి ఈ కండిషన్‌లో ఉంది కాబట్టి ఇది రావాలి. నైస్ జాబ్ బట్ నీడ్ ఇంప్రూవ్‌మెంట్. ఎందుకంటే గ్రేటర్ దెన్ 75 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 90 ఉంటే ఇది ప్రింట్ అవ్వాలి. అలాగే మనకి సేమ్ 72 ఇస్తే థర్డ్ ఎల్స్‌కెళ్ళిపోతది. ఎల్స్ ప్రింట్ అవ్వాలి. యూ నీడ్ టు ప్రాక్టీస్ మోర్. సో ఇదంతా ఒక చైన్ అన్నమాట. ఈ చైన్‌లో ఒక్కటి ఎగ్జిక్యూట్ అయిందంటే దాని కిందున్నన్ని స్కిప్ అయిపోతాయి. అవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇఫ్ ఇలా మీరు ఎన్ని ఎల్సిఫ్స్ అయినా దీనికి అపెండ్ చేయొచ్చు. ఎన్ని ఎల్సిఫ్స్ అయినా మీరు ఇక్కడ దీనికి అపెండ్ చేసేయచ్చు. వర్క్ అవుతది. ఈ సెక్షన్‌లో మనం టర్నరీ ఆపరేటర్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ ఉంది. ఇంట్ జీపీఏ ఈజ్ ఈక్వల్స్ టు 8. ఒకవేళ జీపీఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 ఉంటే సమ్ గ్రేడ్ ఏ. ఒకవేళ 8 కన్నా తక్కువ ఉంటే గ్రేడ్ బి అనుకుందాం. సో క్యారెక్టర్ గ్రేడ్ ఉంది. అండ్ ఇప్పుడు ఇఫ్ జీపీఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 ఉంటే గ్రేడ్ ఈక్వల్స్ టు ఏ అసైన్ చేయొచ్చు మనం. ఒకవేళ ఎల్స్ ఒకవేళ గ్రేడ్ కానీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ లేకపోతే డైరెక్ట్గా ఓన్లీ గ్రేడ్ బి. అంటే ఇందులో ఓన్లీ 2 గ్రేడ్స్ ఉందా అనుకుందాం. జస్ట్ ఏ ఆర్ బి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 ఉంటే గ్రేడ్ ఏ, లెస్ ఎల్స్ ఉంటే బి. జనరల్గా మనం కోడ్ ఇలా రాయం. సో మనం ఏం రాస్తామంటే మనం ఫస్ట్ అజ్యూమ్ చేసుకుందాం బై డిఫాల్ట్ ఓకే. ఎందుకంటే ఇక్కడ 2 వేరియబుల్సే ఉన్నాయి కాబట్టి మనం ముందుగానే గ్రేడ్ బి ఉంటుందని అజ్యూమ్ చేసుకుందాం. ఇప్పుడు చెక్ చేద్దాం. ఒకవేళ గ్రేడ్ జీపీఏ కానీ గ్రేటర్ దెన్ 8 ఉంటే మనం గ్రేడ్ని మార్చేస్తాం. గ్రేడ్ని ఏ కింద మార్చేసుకుంటాం. సో అప్పుడు ఈ ఎల్స్ మనకు అవసరం లేదు కదా, ఎందుకంటే మనం ఆల్రెడీ బి పెట్టేస్తున్నాం. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే మనం ఏకి మార్చేస్తాం. ఈ కండిషన్ ట్రూ అవ్వలేదంటే జీపీఏ లెస్ దెన్ 8 ఉందనే. సో ఈ బి ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎల్స్ పార్ట్ తీసేయచ్చు. ఇలా కాకుండా ఇంకా సింపుల్ వేగా మనం దీని అసైన్మెంట్ ఇవ్వాలంటే టెర్నరీ ఆపరేటర్స్ వాడుకోవచ్చు. ఎలా అంటే దీన్ని నేను కమెంట్ అవుట్ చేస్తాను. ఎలా వాడుకోవచ్చు అంటే క్యారెక్టర్ గ్రేడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ మనం కండిషన్ రాయాలి. జీపీఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8. ఓకే. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు నువ్వు గ్రేడ్ని ఏం చేయాలంటే ఏకి ఈక్వేట్ చేయి. ఒకవేళ జీపీఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 ఉంటే అప్పుడు జీపీఏ ఈక్వల్స్ టు గ్రేడ్ ఈక్వల్స్ టు 8 అయిపోతుంది. ఎల్స్ ఈ కండిషన్ ట్రూ అవ్వలేదంటే అప్పుడు గ్రేడ్ ఈక్వల్స్ టు బి అవ్వాలి. ఇప్పుడు మనం ఒకవేళ గ్రేడ్ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. మనకి ఇక్కడ ఆల్రెడీ జీపీఐ 8 కాబట్టి కండిషన్ ట్రూ కాబట్టి ఏ రావాలి. ఏ వచ్చింది మనకి. సో దీన్నే టర్నరీ ఆపరేటర్ అంటారు. సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక కండిషన్ రాస్తాం మనం. ఒక బూలియన్ కండిషన్ రాస్తాం. కండిషన్ ట్రూ అయితే ఇది ట్రూ కేసు, లేకపోతే ఫాల్స్ కేసు. అలా ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అవుతే ఈ ఎల్స్లో మీరు ఏం రాస్తే అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ అదే జరిగింది.
ఈ సెక్షన్‌లో మనం జావా స్విచ్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. స్విచ్ స్టేట్మెంట్స్ కూడా ఎగ్జాక్ట్‌గా ఇఫ్ ఎల్స్ లాగానే బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ మనం ఒక పార్ట్ ఆఫ్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలంటే స్విచ్ స్టేట్మెంట్స్ వాడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ గ్రేడ్ ఉంది. ఇంటీజర్ గ్రేడ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ సమ్ 5. మనకి ఇఫ్ గ్రేడ్ ఈక్వల్స్ టు 10 మనం ప్రింట్ చేయాల్సింది ఈఎక్స్ అని. ఒకవేళ ఎల్స్ ఇఫ్ గ్రేడ్ ఈక్వల్స్ టు 9 ఉంటే సిస్టమ్ డాట్ అవుట్ ఏ, అండ్ ఎల్స్ ఇఫ్ గ్రేడ్ ఈక్వల్స్ టు 8 ఉంటే ఎస్ అవుట్ బి గ్రేడ్ అని ప్రింట్ చేసుకోవచ్చు. ఎల్స్ ఇంకా 7, 8, 7, 6, 5, 4, 3, 2 ఇవేమున్నా మనం జస్ట్ పీ ప్రింట్ చేద్దాం అనుకుందాం జస్ట్ ఈ ఈ సినారియో కోసం. సో మనకి 10 అంటే ఈఎక్స్, 9 అంటే ఏ, 8 అంటే బి, అండ్ మిగతా ఏవైనా 7, 6, 5, 4, 3, 2 ఇంకేమున్నా జస్ట్ పీ ప్రింట్ అవ్వాలి. ఇది మన లాజిక్. ఇదే లాజిక్ని మనం స్విచ్ కేస్తో ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ స్విచ్ దేని ఇదంతా లాజిక్ దేని మీద బేస్ అయింది? గ్రేడ్ పైన. సో స్విచ్ టు గ్రేడ్కి వచ్చేసి మనం మళ్ళీ సేమ్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం. ఈ బ్రాకెట్లో ఉన్నంత స్విచ్ కిందకి వస్తుంది. ఫస్ట్ కేస్ ఏంటి? కేస్ 10. ఒకవేళ 10 అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే ఎస్అవుట్ ఈఎక్స్ ప్రింట్ చేయాలి. ఇది ప్రింట్ చేసిన తర్వాత బ్రేక్. ఈ బ్రేక్ అంటే ఏంటంటే ఇంకా డైరెక్ట్ స్విచ్ బయటకు వచ్చేస్తుంది. ఈ స్విచ్ కింద మీరు ఏం రాస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. ఒకవేళ కేస్ 10 కాదు, కేస్ 9 అనుకుందాం. కేస్ 9 అయితే మనం కావాల్సింది ఎస్అవుట్ ఏం ప్రింట్ అవ్వాలి? ఏ ప్రింట్ అవ్వాలి. ఏ ప్రింట్ అయిన తర్వాత బ్రేక్ అయిపోవాలి. ఒకవేళ కేస్ 8 అవుతే ఎస్అవుట్ బి ప్రింట్ అవ్వాలి. బి ప్రింట్ అయిన తర్వాత బ్రేక్ అయిపోవాలి. ఒకవేళ ఇవేం కాకపోతే నెక్స్ట్ ఇంకా ఏం కేసు అంటే డిఫాల్ట్ కేస్. ఒకవేళ పై ఉన్నవి ఏవి కాకపోతే ఈ డిఫాల్ట్ కేసు రన్ అవుతుంది. డిఫాల్ట్లో మనం ఏం ప్రింట్ చేస్తున్నాం? ఎల్స్లో పి. సో ఇక్కడ కూడా మనకి జస్ట్ పి ప్రింట్ అయిపోవాలి. ఎస్అవుట్ పి. ఇక్కడ మనం బ్రేక్ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీని కింద ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఏం లేదు కదా. బ్రేక్ రాసినా రాకపోయినా పెద్ద ఏం ఎఫెక్ట్ అవ్వదు. సో బ్రేక్ తీసేస్తున్నాం. ఈ రెండు ఎగ్జాక్ట్లీ సేమ్ అన్నమాట. ఒకవేళ కేస్ 10 అయితే ఈఎక్స్ ప్రింట్ అయ్యి బయటకు వచ్చేయచ్చు. ఒకవేళ గ్రేడ్ 9 అయితే ఏ ప్రింట్ అయ్యి బయటికి వచ్చేయచ్చు. 8 అయితే బి ప్రింట్ అవుతుంది. ఇంకా మిగతా ఏవేవైనా ప్రీ ప్రింట్ అవుతుంది. ఇదంతా తీసేస్తున్న ఈ లాజిక్. ఇప్పుడు మనకి 5 ఉంది కాబట్టి డిఫాల్ట్ కేసులో మనకి పీ ప్రింట్ అవ్వాలి. చూద్దాం. పీ ప్రింట్ అయింది. ఒకవేళ మనం 9 ఇచ్చి చూద్దాం. 9కి ఏ ప్రింట్ అవ్వాలి. మనకి ఏ వచ్చింది. అండ్ 10 ఇస్తే ఈఎక్స్ ప్రింట్ అవ్వాలి. ఈఎక్స్ ప్రింట్ అయింది. ఒకవేళ ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ రాకపోతే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ తీసేస్తే ఫస్ట్ ఈఎక్స్ ప్రింట్ అవుతుంది. ఇంకా ఈ కేసు చెక్ చేయదు. దాని కింద ఉన్న ఈ డైరెక్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అయిపోద్ది. అంటే ఏ కూడా ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ బ్రేక్ ఉంది కాబట్టి ఈ బ్రేక్ ఎగ్జిక్యూట్ అయ్యి స్విచ్ బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఈ కేసులో మనకి ఈఎక్స్ అండ్ ఏ బోత్ రెండు రావాలి. సో ఈఎక్స్ అండ్ ఏ రెండు వచ్చినాయి. ఎందుకు అంటే ఇక్కడ మనకి బ్రేక్ స్టేట్మెంట్ లేదు. ఒకసారి ఇది ట్రూ అయిన తర్వాత బ్రేక్ అయిపోయి మనం స్విచ్ బయటికి రావాలి. అది మనం ఇవ్వలేదు కాబట్టి ఈ కింద స్టేట్మెంట్స్ని కూడా మనం అది ప్రింట్ చేసేస్తుంది. సో మనం అసలు ఏ బ్రేక్ ఇవ్వకపోతే కంప్లీట్గా బ్రేక్స్ అన్ని తీసేస్తే అన్ని ప్రింట్ అయిపోతాయి. ఒకటి ట్రూ. ఇప్పుడు మనం 10 ఉంది కాబట్టి ఫస్ట్ 10 అవుతుంది, తర్వాత ఏ అవుతుంది, తర్వాత బి అయిపోతుంది. ఇది మీకు రన్ చేసి చూపిస్తా. సో మనకి ఈఎక్స్ ఏ బీపీ అన్ని అయిపోతున్నాయి, ఎందుకంటే ఎక్కడ మనం బ్రేక్ అవ్వట్లేదు, ఎక్కడ స్విచ్ నుంచి బయటికి రావట్లేదు. ఒకవేళ మనం ఇక్కడ 9 ఇస్తే 10 అవ్వదు, ఎందుకంటే ఇది ఫాల్స్ అయిపోయింది. 9 ట్రూ అయింది. ఇది ట్రూ అయిన తర్వాత ఇంకా అన్ని ప్రింట్ అవుతాయి, ఇక్కడ నుంచి అన్ని ప్రింట్ అవుతాయి. సో ఏబిపి ఇవి మొత్తం రావాలి. సో ఏబిపి వచ్చేసినాయి. సో బెస్ట్ వే ఏంటంటే మీరు ఏ కేస్కి ఆ కేస్ బ్రేక్ రాయడం చాలా ఇంపార్టెంట్. ఇది మర్చిపోవద్దు, ఎందుకంటే ఒక్కసారి మనం బ్రేక్ రాకపోతే కింద ఉన్నవన్నీ కూడా ప్రింట్ అయిపోతాయి. సో ఇది కరెక్ట్ వే ఆఫ్ కోడింగ్ అన్నమాట. ఈ సెక్షన్లో మనం జావా లూప్స్ గురించి నేర్చుకుందాం. జావాలో మెయిన్గా ఫర్ లూప్స్, వైల్ లూప్స్ అండ్ డూ వైల్ లూప్స్ ఉంటాయి. ఈ సెక్షన్లో మనం ఫర్ లూప్స్ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ కోడ్ని మనం 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాం. అంటే హలో వరల్డ్ని టెర్మినల్ పైన 5 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. దానికోసం మనం ఫర్ అని కీవర్డ్ టైప్ చేసి ఇంటీజర్ ఐ ఈక్వల్స్ టు 0, ఇది కౌంటర్ వేరియబుల్ ఆర్ లూప్ వేరియబుల్ అని చెప్పొచ్చు. ఐ ఈజ్ లెస్ దెన్ 5 టైమ్స్, ఇది కండిషన్. అప్పటి వరకు ఐ ప్లస్ ప్లస్ ఈచ్ టైం ఐని ఒక్కటి ఇంక్రీజ్ చేయమని చెప్తున్నాం.
ఇదే కోడ్‌ని మనం తీసుకొని కంట్రోల్ ఎక్స్ ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రన్ చేస్తున్నాం. ఈ కోడ్ బ్లాక్‌లో రాసిన ప్రతీదీ ఈ 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఈ ఓపెన్ పారాంథసిస్ నుంచి క్లోజ్డ్ పారాంథసిస్‌లో ఉన్న ప్రతీదీ 5 టైమ్స్ మనకి ఎగ్జిక్యూట్ అవుతది. ఇక్కడ చూస్తే 5 టైమ్స్ హలో జావా ప్రింట్ అయింది. సో, బ్యాక్ ఎండ్‌లో ఏం జరుగుతుందంటే, మనం ఫర్ లూప్ రాయగానే ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతది. ఇంటిజర్ i ఈక్వల్స్ టు 0. సో, ఒక వేరియబుల్ i అనేది ఒకటి ఇనిషియలైజ్ అవుతది. దాని ఇనిషియల్ వాల్యూ 0 ఉంటది. అండ్ ఇనిషియల్ వాల్యూ 0 ఉన్న తర్వాత ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఈజ్ 0 లెస్ దెన్ 5? ఎస్. 0 లెస్ దెన్ 5 కాబట్టి ఈ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. హలో జావా ప్రింట్ అవుతుంది. హలో జావా ప్రింట్ అయిన తర్వాత i ప్లస్ ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు i 1 అయింది మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ i1 మళ్ళీ కండిషన్ చెక్ అవుతుంది. ఈజ్ 1 లెస్ దెన్ 5? అవును, ట్రూ. సో మళ్ళీ మనకి ఇంకోసారి హలో జావా ప్రింట్ అవుతుంది. i ఈక్వల్ టు 2 అయింది. ఈజ్ 2 లెస్ దెన్ 5? ఎస్, ట్రూ. మళ్ళీ మనకి హలో జావా ప్రింట్ అవుతుంది. ఫైనల్గా i 5 అవుతుంది. ఆఫ్టర్ 5 టైమ్స్ ఇది ప్రింట్ చేసిన తర్వాత i ఈక్వల్ టు 5 అవుతుంది మనకి. ఈజ్ 5 లెస్ దెన్ 5? లేదు, ఫాల్స్. సో మనం ఫర్ లూప్ కిందికి వచ్చేస్తాం. ఇక్కడ కింద మనం ఏం స్టేట్మెంట్స్ రాస్తే అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. అలా మనం 5 టైమ్స్ ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ మీరు 5 టైమ్స్ ప్రింట్ చేయాలంటే 0 టు 5 కాకుండా 1 నుంచి స్టార్ట్ చేసి లెస్ దెన్ 5 కాకుండా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 చేయాలి. అప్పుడు i ఈక్వల్ టు 1, i ఈక్వల్ టు 2, i ఈక్వల్ టు 3, i ఈక్వల్ టు 4, i ఈక్వల్ టు 5. ఈ 5 వాల్యూస్కి మనకి ఫర్ లూప్ రన్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి హలో జావా మళ్ళీ 5 టైమ్స్ ప్రింట్ అయింది. మనం ఇక్కడ i వాల్యూస్ని కూడా చూడొచ్చు. స్పేస్ ఇచ్చేసి ప్లస్ i పెట్టేస్తే మనకి ఇది స్ట్రింగ్, ఇది ఇంటిజర్, రెండు కాన్కాటినేట్ అయ్యి స్ట్రింగ్ మనకి ప్రింట్ అవుతుంది. చూద్దాం ఏ వాల్యూస్ వస్తాయో. చూడండి, హలో జావా 1 2 3 4 5 అప్ టు 1 టు 5 వచ్చింది. ఇంతకుముందు చూస్తే ఒకవేళ మనం 0 టు 5 చేయాలనుకుంటే అది కూడా చేయొచ్చు. 0 టు 5 ప్రింట్ అవుతుంది. 0 టు 4 ఎందుకంటే 0 ఫస్ట్ది 0 1 2 3 4 ఎగ్జాక్ట్ మనకి 5 టైమ్స్ ప్రింట్ అయింది. అలా కాకుండా మనం రివర్స్లో కూడా ప్రింట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ i ఈక్వల్ టు 5, i గ్రేటర్ దెన్ 0, ఈచ్ టైమ్ i మైనస్ మైనస్ i ఒక్కొక్కటి తగ్గాలి. సో i ఈక్వల్ టు 5, i ఈక్వల్ టు 4, i ఈక్వల్ టు 3, i ఈక్వల్ టు 2, i ఈక్వల్ టు 1 ఇక్కడ వరకు మనకి ప్రింట్ అవుతుంది. సో రన్ చేసి చూద్దాం. సో 5 4 3 2 1 ఇవి ఫర్ లూప్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఇనిషియేట్ చేసిన ఐని అవుట్ ఆఫ్ ద ఫర్ లూప్ మనం దాన్ని యాక్సెస్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్గా ఇదంతా అయిపోయిన తర్వాత ఐని ప్రింట్ చేయాలనుకుందాం. దాన్ని మనం యాక్సెస్ చేయలేం. ఎస్ అవుట్ ఐ టైప్ చేయగానే ఐ ఈజ్ నాట్ డిక్లేర్డ్ అని వస్తుంది. ఎందుకంటే ఈ ఐ ఓన్లీ ఈ ఫర్ లూప్ వరకు డిక్లేర్ అయి ఉంది. ఈ ఫర్ లూప్ కన్నా ముందు దానికి ఐ అంటే తెలియదు, ఈ ఫర్ లూప్ తర్వాత కూడా దానికి ఐ అంటే తెలియదు. మనం ఇనిషియేట్ చేసిన 5 ఓన్లీ ఈ ఫర్ లూప్లో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. అందుకే మనం ఈ ఫర్ లూప్లో యాక్సెస్ చేస్తే మనకి ప్రింట్ అయింది. బట్ అవుట్ ఆఫ్ ద ఫర్ లూప్ అది మనం యాక్సెస్ చేయలేకపోయినాం. ఒకవేళ మీరు అలా యాక్సెస్ చేయాలనుకుంటే మీరు ఇంటీజర్ ఇక్కడ బయట ఇనిషియేట్ చేయొచ్చు. ఇంటీజర్ i ఈక్వల్ టు 5. ఇప్పుడు ఈ ఐ స్కోప్ కంప్లీట్ మెయిన్ మెథడ్కి ఉంది. ఈ మెయిన్ మెథడ్లో ఎక్కడైనా మీరు ఐని యాక్సెస్ చేయొచ్చు. ఎందుకంటే మనం మెయిన్ మెథడ్లో డైరెక్ట్గా మనం ఐని డిక్లేర్ చేసాం కాబట్టి. ఇప్పుడు మనం ఐని ప్రింట్ చేయొచ్చు. రన్. మనకి ఫైనల్గా i ఈక్వల్ టు 0 అయింది. i ఈక్వల్ టు 0 అయింది కాబట్టి మనం ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేసాం. i ఈక్వల్ టు 0 విచ్ ఇస్ నాట్ గ్రేటర్ దెన్ 0. సో మనకి ఫర్ లూప్ బయటకు వచ్చేసినాం. ఫైనల్గా వాల్యూ ప్రింట్ చేసాం. ఈ సెక్షన్లో మనం వైల్ లూప్స్ గురించి మాట్లాడుకుందాం. వైల్ లూప్స్ కూడా సేమ్ ఫర్ లూప్ లాగానే ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ బ్లాక్ని మీరు మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే వైల్ లూప్స్ వాడుకోవచ్చు. ఎగ్జాక్ట్ ఈ కోడ్ని మనం వైల్ లూప్లో ఎలా రాస్తామో చూద్దాం. ఇక్కడ ఫర్ లూప్ బదులు వైల్ కీవర్డ్ రాసుకోవచ్చు మనం. వైల్ ఇక్కడ సేమ్ మనం ఆల్రెడీ ఇనిషియలైజేషన్ ఇక్కడే ఉంది. i గ్రేటర్ దెన్ 0 కండిషన్ సేమ్ కండిషన్ ఉండాలి. i గ్రేటర్ దెన్ 0 అండ్ ఇక్కడేమో ఫర్ లూప్లో మనం ఇక్కడే డిక్రిమెంట్ ఇచ్చేసాం. ఇది ఇక్కడ కాకుండా జస్ట్ మనం స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫైనల్గా i మైనస్ మైనస్ చేసుకుంటే సరిపోతుంది. అంతే. ఇది కూడా మనకి సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఇనిషియల్గా మనం i ఈక్వల్ టు 5 పెడుతున్నాం. i గ్రేటర్ దెన్ 0 ఉన్నంత వరకు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఫస్ట్ i ఈక్వల్ టు 5 ఉంటుంది. ఎస్, ఇది ట్రూ. సో మనకి కండిషన్ రన్ అవుతుంది. మళ్ళీ i మైనస్ మైనస్ i ఈక్వల్ టు 4 అయింది. 4 స్టిల్ గ్రేటర్ దెన్ 0. సో మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ i ఈక్వల్ టు 3 అవుతుంది. అలా i 0 అయ్యేంత వరకు అవుతుంది. ఒక్కసారి 0 అయిన తర్వాత ఇది ట్రూ అవ్వదు. సో మనం కిందికి వచ్చేసి i ప్రింట్ చేయొచ్చు. i ఈక్వల్ టు 0 ప్రింట్ అవ్వాలి. సో రన్ చేసి చూద్దాం. సేమ్ అవుట్పుట్ 5 4 3 2 1. ఫైనల్గా i వాల్యూ 0. అందుకే మనం వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేసాం.
సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఫర్ లూప్కి వైల్ లూప్కి మీకు ఆల్రెడీ ఒక లూప్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రన్ చేయాలో తెలిస్తే మీరు ఫర్ లూప్ వాడుకోవచ్చు. ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ నెంబర్ ఆఫ్ టైమ్ ఐ ప్లస్ ప్లస్, లేకపోతే ఐ మైనస్ మైనస్ అని పెట్టుకోవచ్చు. వైల్ లూప్ ఎప్పుడంటే మీకు ఎన్నిసార్లు రన్ చేయాలో తెలియదు. బేస్డ్ ఆన్ ఒక పర్టికులర్ కండిషన్ మీట్ అయ్యే వరకు మీరు వైల్ లూప్ రన్ చేయాలనుకుంటారు. అప్పుడు మీరు వైల్ లూప్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వైల్ లూప్స్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం, స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకుంటున్నాం. యూజర్ స్టాప్ అని ఎంటర్ చేసేంత వరకు మనం ఇన్పుట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎలా కోడ్ చేయాలో చూద్దాం. ముందు ఇన్పుట్ కోసం స్కానర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ అండ్ మనం ఒక వేరియబుల్ కావాలి మనకి. స్ట్రింగ్ str ఈజ్ ఈక్వల్స్ టు న్యూ న్యూ అవసరం లేదు, డైరెక్ట్ కూడా మనం ఎంటీ స్ట్రింగ్కి ఇనిషియలైజ్ చేయొచ్చు. ఇప్పుడు వైల్ str నాట్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆర్ str నాట్ ఈక్వల్స్ టు ఎగ్జిట్ అని అనుకుందాం. యూజర్ ఎగ్జిట్ అని టైప్ చేసేంత వరకు మనం ఇన్పుట్ తీసుకోవాలి. జనరల్గా మనం నాట్ ఈక్వల్స్ టు ఆపరేటర్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి వాడాలి. ఇప్పుడు స్ట్రింగ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కాబట్టి స్ట్రింగ్కి ఆల్రెడీ డాట్ ఈక్వల్స్ అని ఒక మెథడ్ ఉంటుంది. మనం ఈక్వల్స్ వాడుకొని చెక్ చేయొచ్చు ఈ రెండు స్ట్రింగ్స్ ఈక్వలా కాదా అని. ఇప్పుడు నాట్ ఈక్వల్స్ టు మనకి యూజర్ నుంచి వచ్చే స్ట్రింగ్ ఎప్పటి వరకు అయితే నాట్ ఎగ్జిట్ ఉంటుందో అప్పటి వరకు మనం ఇన్పుట్ తీసుకోవాలి. str ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ అండ్ ఇక్కడ మనం ప్రింట్ కూడా చేసేద్దాం. s అవుట్ యూ హ్యావ్ ఎంటర్డ్ ప్లస్ str. ఓకే, మనం అలాగే ఇక్కడ కూడా రాసేయచ్చు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఎంటర్ యువర్ ఇన్పుట్. ఓకే, ఇప్పుడు ఇది రన్ చేద్దాం. ఎంటర్ యువర్ ఇన్పుట్. మన ఇన్పుట్ వచ్చేసి ఫస్ట్ వెల్కమ్, యూ హ్యావ్ ఎంటర్డ్ వెల్కమ్, మళ్ళీ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 123.4 ఇచ్చాను. ఇక్కడ ఈ 123.4 అనేది స్ట్రింగ్ లాగా తీసుకుంది, నెంబర్ లాగా తీసుకోలేదు. ఎందుకంటే మనం స్కాన్ డాట్ నెక్స్ట్ చేస్తున్నాం కదా, సో అది ఒక నెంబర్ లాగా తీసుకుంది. ఇప్పుడు నేను ఎగ్జిట్ ఇస్తాను. ఎగ్జిట్ ఇస్తే యూ హ్యావ్ ఎంటర్డ్ ఎగ్జిట్ అని చెప్పేసి ప్రోగ్రామ్ ఎగ్జిట్ అయిపోయింది. సో ఇలా మనకి ఎన్నిసార్లు వైల్ లూప్ రన్ చేయాలో తెలియదు. అలాంటప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఈ కండిషన్ రాసుకొని వైల్ లూప్ రాసుకోవచ్చు. అదే మీకు ఆల్రెడీ తెలుసుంటే మీరు ఒక పర్టికులర్ కోడ్ని ఎన్ని టైమ్స్ రన్ చేయాలో తెలిస్తే మీరు డైరెక్ట్గా ఫర్ లూప్స్ వాడుకోవచ్చు. అలాగే జావాలో డూ వైల్ లూప్స్ కూడా ఉంటాయి. జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే డూ వైల్కి వైల్ లూప్కి, డూ వైల్లో ఈ బాడీ అట్లీస్ట్ ఒకసారి పక్కా ఎగ్జిక్యూట్ అవుతుంది. సింటాక్స్ చూద్దాం డూ వైల్ది. డూ అని చెప్పేసి మనం ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడున్న కోడ్ బాడీ మొత్తం ఇక్కడ కాపీ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వైల్లో మనం ఇక్కడ ఏదైతే ఇచ్చేసామో అదే ఇక్కడ మనం వైల్లో ఇచ్చేస్తాం. వైల్ అండ్ సెమికాలన్ ఫైనల్గా, అంతే. సో ఎగ్జాక్ట్ ఇది దీనికి తేడా ఏం లేదు. వైల్ లూప్కి డూ వైల్కి ఎగ్జిక్యూషన్లో అయితే ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఈ వైల్ లూప్లోనేమో ఫస్ట్ మనం కండిషన్ చెక్ చేస్తాం. ఇనిషియల్గానే కండిషన్ ఫాల్స్ అయితే ఈ బాడీ ఒక్కసారి కూడా మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ స్ట్రింగ్ ఈక్వల్ టు ఎగ్జిట్ చేసామనుకో, ఫస్ట్ ఇది ఇక్కడ చెక్ చేస్తుంది. స్ట్రింగ్ ఆల్రెడీ ఈక్వల్స్ టు ఎగ్జిట్ కాబట్టి ఇంకా ఇన్పుట్ కూడా తీసుకోదు. సో ఇది ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. అదే ఈ కేసులో మనం డూ వైల్ కేసులో ఇక్కడ మనం స్ట్రింగ్ ఈక్వల్ టు ఎగ్జిట్ ఇచ్చినా కూడా ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎంటర్ యువర్ ఇన్పుట్ అని వస్తుంది. మనం ఒక ఇన్పుట్ ఇస్తాం, యూ హ్యావ్ ఎంటర్డ్ అని ప్రింట్ అవుతుంది. దాని తర్వాత చెక్ చేస్తుంది. అవి ఈక్వల్ టు ఎగ్జిట్ అయితే అప్పుడు బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఒకసారి ఎంటర్ చేసి చూపిస్తా. ఎంటర్ యువర్ ఇన్పుట్, మనం ఇక్కడ హలో, ఇక్కడ యువర్ ఎంటర్డ్ హలో అని చెప్పేసింది, మళ్ళీ ఇన్పుట్ అడుగుతుంది. ఈవెన్ దో ఇక్కడ మనకి స్ట్రింగ్ ఈక్వల్ టు ఎగ్జిట్, యాక్చువల్గా అయితే ఎగ్జిట్ అవ్వాలి వైల్ లూప్ ప్రకారం, కానీ డూ వైల్ అలా చేయదు. అట్లీస్ట్ ఒకసారి మనకి బాడీ రన్ అవుతుంది, దాని తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. మనకి ఇప్పుడు ఈ బాడీ రన్ అవ్వగానే స్ట్రింగ్ వాల్యూ హలో మారిపోయింది, ఎందుకంటే మనం ఇన్పుట్ తీసుకొని స్ట్రింగ్ వాల్యూకి హలో ఇచ్చేసాం. ఇప్పుడు హలో ఈక్వల్స్ టు ఎగ్జిట్ నాట్ ఈక్వల్ టు ఎగ్జిట్, సో మళ్ళీ డూ రన్ అయింది అనమాట. ఇప్పుడు మనం ఎగ్జిట్ ప్రింట్ చేద్దాం, ఎగ్జిట్ అయిపోతుంది, అంతే. సో జనరల్గా అందరూ వైల్ లూప్సే వాడతాం. చాలా రేర్ కేసెస్ ఉంటాయి డూ వైల్స్ వాడడం. మీరు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నాకు తెలిసి వైలే వాడేస్తారు. నెక్స్ట్ మనం జావాలో బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ చూద్దాం. దానికోసం నేను మళ్ళీ ఒక ఫర్ లూప్ రాస్తా. ఫర్ ఇంటీజర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్
టు 8 ఐ ప్లస్ ప్లస్ మనం ప్రతిసారి ఐ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇది 0 to 8 ప్రింట్ చేస్తుంది ఈ ఫర్ లూప్. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో 0 to 8 అలా కాకుండా మీరు ఓన్లీ 5 వరకే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారు. ఒకసారి ఐ వాల్యూ గ్రేటర్ దెన్ 5 అయిందంటే లూప్ నుంచి బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నారు. దానికోసం మనం ఇది రాయొచ్చు. ఇఫ్ ఐ గ్రేటర్ దెన్ 5, ఒకవేళ ఐ కానీ గ్రేటర్ దెన్ 5 ఉంటే డైరెక్ట్గా బ్రేక్. ఈ బ్రేక్ సో ఐ ఈక్వల్ టు 0 అప్ టు 5 వరకు అవుతుంది. ఎప్పుడైతే ఐ ఈక్వల్ టు 6 అవుతుందో ఈ కండిషన్ ట్రూ అవుతుంది. 6 ఈజ్ గ్రేటర్ దెన్ 5 కాబట్టి బ్రేక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రేక్ ఎగ్జిక్యూట్ కాగానే కంట్రోల్ డైరెక్ట్ ఫర్ లూప్ కిందికి వచ్చేస్తుంది. సో ఫర్ లూప్ ఇంకేది ఎగ్జిక్యూట్ అవ్వదు ఫర్ లూప్లో. ఇంకా మనకి 7, 8 మిగిలి ఉన్నా కూడా మనం డైరెక్ట్గా ఇక్కడ ఫర్ లూప్ కిందికి వచ్చేసి ఎస్ అవుట్ హలో ఇది అనుకుందాం. మనకి ఇప్పుడు అప్ టు 5 వరకే ప్రింట్ అవ్వాలి. చూడండి 0, 1, 2, 3, 4, 5 అప్ టు 5 వరకు ప్రింట్ అయ్యి ఈ బ్రేక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకి డైరెక్ట్గా ఫర్ లూప్ కింద ఉన్న హలో ఎగ్జిక్యూట్ అయ్యి హలో ప్రింట్ అవుతుంది. సో మనకి ఒక లూప్లో నుంచి బ్రేక్ అవ్వాలంటే అంటే ఆ లూప్ నుంచి డైరెక్ట్గా బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ మనం లూప్ బయటికి రావాలంటే బ్రేక్ వాడుకోవచ్చు. అలా కాకుండా కంటిన్యూ ఉంటుంది. కంటిన్యూ ఏంటంటే ఈ పర్టికులర్ ఐటరేషన్ని స్కిప్ చేస్తుంది, కానీ కంప్లీట్గా లూప్ బయటికి రాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రన్ చేసి మీకు అర్థమవుతుంది. రన్ చేస్తే చూడండి 0, 1, 2, 3, 4 అండ్ 6, 7, 8 5 మిస్ అయింది మనకి. ఎగ్జాక్ట్ ఐ ఈక్వల్ టు 5 అయినప్పుడు కంటిన్యూ అని వచ్చేస్తుంది. కంటిన్యూ అంటే ఇంకా కంటిన్యూ కింద ఉన్నవి ఏవి ఎగ్జిక్యూట్ అవ్వవు. మళ్ళీ అది ఫర్ లూప్ బిగినింగ్కి వచ్చేస్తుంది. బిగినింగ్కి వచ్చేసి మళ్ళీ ఐ ఈక్వల్ టు 6 వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఐ ఈక్వల్ టు 6 అంటే ఇది ట్రూ అవ్వదు, నాట్ ఈక్వల్ టు 5. సో ఇప్పుడు ఈసారి కంటిన్యూ ఎగ్జిక్యూట్ అవ్వదు, మళ్ళీ మనకి సిస్టమ్ అవుట్ 6 వచ్చేస్తుంది. సేమ్ అలా 7 and 8 ప్రింట్ అవుతుంది. ఎగ్జాక్ట్ మనకి ఐ ఈక్వల్ టు 5 అయినప్పుడు కంటిన్యూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ కంటిన్యూ తర్వాత కింద మనం ఏం రాస్తే అవన్నీ స్కిప్ అయిపోతాయి. అవన్నీ స్కిప్ అయిపోయి మళ్ళీ ఫర్ లూప్ బిగినింగ్కి వచ్చేస్తాం అన్నమాట. ఒక్కసారి ఫర్ లూప్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ హలో కూడా ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనకి హలో ప్రింట్ అయినట్టు. సో ఇది లూప్స్లో వాడుకుంటాం మనం బ్రేక్ అండ్ కంటిన్యూ. బ్రేక్ అంటే కంప్లీట్గా ఫర్ లూప్ ఎగ్జిట్ వచ్చేస్తాం కండిషన్ మీట్ అవుతాయి. కంటిన్యూ అంటే ఓన్లీ ఆ ఐటరేషన్ స్కిప్ అవుతుంది. కంటిన్యూ కింద ఉన్న స్టేట్మెంట్స్ అన్ని స్కిప్ అయి మళ్ళీ ఫర్ లూప్ బిగినింగ్కి లేకపోతే వైల్ లూప్ బిగినింగ్కి వచ్చేస్తుంది. ఈ సెక్షన్లో మనం జావా మెథడ్స్ గురించి నేర్చుకుందాం. మనకి ఆల్రెడీ తెలుసు జావాలో ఒక మెయిన్ మెథడ్ ఉంటుంది అండ్ ఎగ్జిక్యూషన్ ఈ మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. మనం ఈ మెథడ్ కాకుండా ఇంకొక మెథడ్ కూడా రాయడానికి ట్రై చేద్దాం. పబ్లిక్ స్టాటిక్ రిటర్న్ టైప్ వాయిడ్ ఈ మెథడ్ ప్రింట్ టేబుల్ ఇంటీజర్ ఎన్. ఈ మెథడ్ ఏంటంటే ఒక ఇన్పుట్ ఎన్ తీసుకొని మనకి ఎన్ టేబుల్ ప్రింట్ చేస్తుంది అనమాట. అంటే 3 ఇస్తే మనకి థర్డ్ టేబుల్ ప్రింట్ అయ్యేలాగా మనం ఈ మెథడ్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ ఐ ఈక్వల్ టు 1 ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఐ ప్లస్ ప్లస్ ఎస్ అవుట్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ ఇంటూ ప్లస్ ఐ ప్లస్ ఈక్వల్స్ టు ప్లస్ ఎన్ ఇంటూ ఐ. మనకి ఈ ఫర్ లూప్ ఏం చేస్తుంది మనం ఎన్ ఇన్పుట్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఈక్వల్ టు 4 అనుకుంటే 4 టేబుల్ ప్రింట్ అవుతుంది. 4 అని ప్రింట్ అయ్యి దాని తర్వాత స్టార్ ఇంటూ ఐ 4 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 4 మళ్ళీ 4 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 8 అలా ప్రింట్ అవుతుంది. ఈ మెథడ్ని మనం మెయిన్ మెథడ్లో కాల్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కాల్ చేద్దాం. ప్రింట్ టేబుల్ ఇన్పుట్ ఏమో 6 ఇద్దాం. ఇది రన్ చేద్దాం. ఇక్కడ చూస్తే మనకి 6 టేబుల్ ప్రింట్ అయింది. 6 1 6 6 2 12 అప్ టు 10 వరకు ప్రింట్ అయింది. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ మనం ఎన్ ఇచ్చాం, ఇదే 6 అది. అండ్ ఐ ఈక్వల్ టు 1 to 10 వరకు ఐటరేట్ అవుతుంది. ఇక్కడ మనకి ఐ ఈక్వల్ టు 1 to 10 వరకు అయింది. అండ్ మనం అవుట్పుట్ ఏమో ఎన్ ఇంటూ ఐ ప్రింట్ చేస్తున్నాం. లైక్ 6 ఇంటూ 1 6 ఇంటూ 2 6 ఇంటూ 3 అట్లా ప్రింట్ చేస్తున్నాం. ఇదేమో జస్ట్ మనకి ఈ మెథడ్లో ఏం రిటర్న్ టైప్ లేదు. జస్ట్ ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది, మనకి టేబుల్ ప్రింట్ చేస్తుంది, జస్ట్ రిటర్న్ అవుతుంది. అలా కాకుండా కొంచెం మ్యానిపులేషన్ చేసి మనకు ఒక వాల్యూ రిటర్న్ ఇవ్వాలంటే మనం దాన్ని రిటర్న్ టైప్లో పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఇస్తే దాని స్క్వేర్ ఆఫ్ దట్ నెంబర్ మనకి రిటర్న్ ఇవ్వాలి. అంటే 5 ఇస్తే 5 ఇంటూ 5 25, 7 ఇస్తే 7 ఇంటూ 7 49. అలా ఇచ్చేలా మనం ఒక మెథడ్ రాద్దాం. పబ్లిక్ స్టాటిక్ రిటర్న్ టైప్ ఈసారి ఇంటీజర్, పేరు జస్ట్ స్క్వేర్ అని పెట్టేద్దాం.
ఇంటీజర్ n. ఇంటీజర్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ n. సో దాన్ని స్క్వేర్ చేసేసి ఫైనల్గా మనకి ఈ వాల్యూని రిటర్న్ ఇచ్చేయాలి. ఇది మనకి స్క్వేర్ మెథడ్. ఇప్పుడు ఈ మెథడ్ కూడా మనం మెయిన్ మెథడ్లో కాల్ చేద్దాం. స్క్వేర్ 10కి స్క్వేర్ చేయడానికి ట్రై చేద్దాం. మనకి 10 ఇంటూ 10 100 రిటర్న్ ఇవ్వాలి. ఇక్కడ మనం స్క్వేర్ మెథడ్ని కాల్ చేసాం. ఆ మెథడ్కి 10 ఇన్పుట్ ఇచ్చాం. అదేమో వాల్యూ ఈక్వల్ టు 10 ఇంటూ 10 100 అని చెప్పేసి ఆ 100ని మనకి రిటర్న్ ఇస్తుంది. ఆ రిటర్న్ తీసుకున్నది మనకి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్లో ప్రింట్ అయిపోవాలి. రన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి 100 ప్రింట్ అయింది. ఇలాగే మనం రిటర్న్ టైప్ స్ట్రింగ్ పెట్టుకోవచ్చు, ఏదైనా యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్టాటిక్ ఇంట్ ప్రింట్ హలో అని ఒకటి మెథడ్ రాస్తున్నాను. ఇది ఒక ఇన్పుట్ తీసుకుంటుంది, స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకుంటుంది. స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకొని మనకి హలో అని దానికి ముందు అపెండ్ చేసేసి మనకి ఇచ్చేస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హలో పెట్టేసి ప్లస్ ఎస్టిఆర్ ఈ మెథడ్ని కాల్ చేయడానికి ట్రై చేస్తాను. రిటర్న్ టైప్ మనకి ఇక్కడ ఇంట్ ఉంది, బట్ మనం స్ట్రింగ్ రిటర్న్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇక్కడ కూడా మనం రిటర్న్ టైప్ స్ట్రింగ్ పెట్టేసుకోవాలి, టైప్ కాస్టింగ్ ఇష్యూస్ రాకుండా. సో ఇదంతా ఒక స్ట్రింగ్, మనకి ఫైనల్గా ఆ స్ట్రింగ్ని రిటర్న్ చేసేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ప్రింట్ హలోని మెథడ్ కాల్ చేస్తున్నాను. ఇక్కడ మనకి జావా ఇచ్చామంటే మనకి హలో జావా ప్రింట్ అవ్వాలి. హలో జావా. సో మెథడ్స్ చాలా సింపుల్. జస్ట్ మనం రిటర్న్ టైప్ ఇవ్వాలి, మెథడ్ నేమ్, అండ్ దానికి ఆ మెథడ్కి కావాల్సిన ఆర్గ్యుమెంట్స్ మనం ఇక్కడ పాస్ చేయొచ్చు. ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ అయినా పాస్ చేయొచ్చు. ఇంటీజర్ ఏ, ఇంటీజర్ బి, ఇంకా ఏవైనా పాస్ చేసుకోవచ్చు. మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ ఉంటాయి. అవి మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం బేసిక్స్ కోసం అయితే మెథడ్ ఎలా డిక్లేర్ చేయాలి అండ్ మెథడ్స్ ఎలా కాల్ చేయాలి మెయిన్ మెథడ్లో అవి తెలిస్తే సరిపోతుంది.